గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. టుడే ఈజ్ 21st November 2025. ఈరోజు క్లాస్లో మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఏపీ టెట్ ప్లస్ తెలంగాణ టెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిపి ఒక కామన్ క్లాస్ లాగా తీసుకున్నాం. నిన్న తెలంగాణ టెట్కి టీజీ టెట్ కోసం మనం ఇంట్రడక్టరీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నటువంటి ప్రకారం తెలంగాణ టెట్లో కానీ ఏపీ టెట్లో కానీ చాలా వరకు సిమిలారిటీస్ ఉన్నాయి కనుక ఆ రెండు సిమిలారిటీస్ చూసుకుంటూ అటు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఇటు ఆంధ్ర వాళ్ళు కావచ్చు ఇద్దరికీ సరిపోయే విధంగా ఒక క్లాస్ డిజైన్ చేసుకుందాం అనిపించింది. దాంతో నిన్న మాట్లాడుకుంటే తెలంగాణ వాళ్ళు కూడా మేము జాయిన్ అవుతాం సార్, మాకేం ప్రాబ్లం లేదన్నారు కనుక ఈ క్లాస్ కామన్గా మనము ఉభయ రాష్ట్రాల వాళ్ళకి కనీసం నా క్లాస్లోనే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కలిసి ఒకే విధంగా ఒకే కుటుంబం అన్న విధంగా కలిసి ఉంటారని ఆశిస్తూ ఈ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాము. సో మీకు ఆంధ్రప్రదేశ్ టెట్ ఎవరైతే రాస్తున్నారో మీకు తెలుసు December 10th మీకు ఆంధ్రప్రదేశ్ టెట్ ఉంది. తర్వాత తెలంగాణ టెట్ ఎవరైతే రాస్తున్నారో మీకు January 3rd నుంచి మీకు టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో మిగతా విషయాలని పక్కన పెట్టేస్తే దాదాపుగా ఒక 1 month నుంచి మీరు అందరూ కూడా టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. నాకు అర్థమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నాకున్నటువంటి అవగాహన ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా టెట్ కోసం ఇంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరు ఉండరు. నిజమా కాదా? పొద్దున్న లేచినప్పటి నుంచి టెట్ కోసం చదువుతున్నారు, సాయంత్రం పూట చదువుతున్నారు, పడుకోబోయే ముందు చదువుతున్నారు కనుక ఇంత కష్టపడుతున్నారు కనుక ఫలితం కూడా కష్టానికి అనుగుణంగానే ఉంటుంది. మన టార్గెట్ ఏముంది? 130 మార్క్స్ మన టార్గెట్, 30+ మన టార్గెట్. అది మీరు తెలంగాణ టెట్ అయినా కావచ్చు లేకపోతే ఏపీ టెట్ అయినా కావచ్చు, 130+ మార్క్స్ మన టార్గెట్. కనుక ఇన్ని రోజులు మీరు చదువుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2024 ఏదైతే జూలైలో 2024లో టెట్ క్వశ్చన్ పేపర్ ఉందో దాన్ని మనం సాల్వ్ చేయడం మొదలు పెడదాము. డిస్కషన్ మోడ్లో, డిస్కషన్ మెథడ్లో మనం సాల్వ్ చేద్దాము. క్వశ్చన్ చదువుకోవడము, దానికి ఆన్సర్ ఏదో చెప్పడము, ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది డిస్కస్ చేసుకొని మనము ఈ క్లాస్ మొత్తం నాకు తెలిసి 1 hour కావచ్చు, 1.5 hour కావచ్చు, ఇంకా లేట్ అయితే 2 hours కూడా కావచ్చు. కనుక దానికి మీరు సిద్ధంగా ఉండండి. మనం నిదానంగా ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంది క్వశ్చన్ పేపర్ పోయినసారి, ఈసారి ఏమైనటువంటి మార్పులు వస్తాయి అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. లేకపోతే బిట్ బై బిట్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే కేవలం సిడిపి మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటారు, లేకపోతే జనరల్ నాలెడ్జ్ మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటారు, లేకపోతే మెథడాలజీ మాత్రమే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారు, లేకపోతే లిటరేచర్ మాత్రం, లేదా గ్రామర్ మాత్రం. అలా కాకుండా ఈరోజు క్లాస్లో మొత్తం ఒక క్వశ్చన్ పేపర్ మీరు రాసిందే ఇంకొకసారి చూసుకుంటే ఏ ఏరియాస్లో మనకు మార్క్స్ వస్తున్నాయి, ఏ ఏరియాస్లో మనకు మార్క్స్ వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు అర్థమైంది అనుకోండి. ఏ ఏరియాస్లో మనకు మార్క్స్ వెళ్తున్నాయో ఆ ఏరియాస్ మీద మళ్ళీ మనం ఇంకొకసారి దాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకా టైం ఉంది కనుక. సో ఈ స్ట్రాటజీతో మనం ఈరోజు క్లాస్లో ముందుకెళ్దాము. అందరికీ ఓకే అనిపిస్తే ఒకసారి థమ్స్ అప్ పంపించండి. నేను కూడా కొంచెము దాన్ని ఏమంటారు ఈ విధంగా చేస్తున్నందుకు కరెక్ట్ అనిపించి నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా ఆలోచించాను యాక్చువల్గా ఏదైనా టాపిక్ తీసుకొని చెప్దామా అంటే అన్నీ అయిపోయినాయి, టాపిక్స్ అన్నీ అయిపోయినాయి. ఓవరాల్ ప్రిపరేషన్, కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్లో ముందుకెళ్ళాలి కనుక ఒక క్వశ్చన్ పేపర్ మనం ప్రాక్టీస్ చేద్దాము. ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూద్దాం. కనుక పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఆప్షన్ రాసుకుంటూ వెళ్తుండండి. ఎన్ని క్వశ్చన్స్ రైట్ అవుతాయి, ఎన్ని మార్కులు వస్తాయి ఫైనల్గా అనేది మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది, దానివల్ల ఈజీగా ఉంటుంది. సో నేను కూడా బుక్ తీసుకొని పెట్టుకుంటాను. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ మనము, నాకు తెలిసిన రైట్ ఆన్సర్ నేను చెప్తాను, అది రైట్ ఆన్సరే కాదా అంటూ మనం డిస్కషన్ అందరూ మాట్లాడొచ్చు. ఇది రైట్ అది రాంగ్ అంటూ మాట్లాడుకుంటూ వెళ్తే సరిపోతుంది అనమాట. ఓకే, కానీ ఆన్సరింగ్ మాత్రం ఎలా చేయాలి మీకు తెలుసు కనుక దానికోసం ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వను. క్వశ్చన్ చూస్తాము, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు నాకు టెక్స్ట్ మెసేజ్లో పంపిస్తారు, దాన్ని మనం చూస్తాం. అందరూ కరెక్ట్ అయితే అంతటితో ఆపేస్తాము, లేదు అంటే దాన్ని మళ్ళీ మనము చూసుకోవాల్సి వస్తుంది. సో స్క్రోల్ అవటం లేదు, అవుతుంది. ఓకే, స్క్రోల్ అవుతే ఒకేసారి చేసుకోవచ్చు. సో ఎవ్రీబడి రెడీ? టైమర్ పెట్టుకుందాము. 7:20 అయింది టైం ఇప్పుడు ఇక్కడ నా వాచ్లో. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మనం. ఓకేనా? ఎవ్రీబడి ఈజ్ రెడీ? రైట్. సో క్వశ్చన్ నెంబర్ 1 సిడిపి ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ నెంబర్ 1 నేను చదువుతాను, కొన్ని నేను చదువుతా, కొన్ని మీరు చదవండి. అలా చదువుకుంటూ మనము క్లాస్ కంప్లీట్ చేద్దాం. The Empire computer virus is of this type. ఏది చెప్పండి? The Empire computer virus is of this type. File destroyer, Trojan horse, boot sector virus, time bomb.
పంపించండి, అందరూ ఫాస్ట్గా పంపించండి. ఎందుకంటే లాస్ట్ టైం రాశారు మీరు, నేను మరి ప్రత్యేకంగా ఒక్కొక్కరిని అడగడం అంటే చాలా లేట్ అవుతుంది కనుక ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. ఓకే, సో అందరూ ఎవరైతే ఉన్నారో క్విక్గా రెస్పాండ్ అవుతుండండి. ద ఎంపైర్ కంప్యూటర్ వైరస్ అనేది ఏమంటే మనకు బూట్ సెక్టర్ వైరస్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ వచ్చి ఆన్సర్ 3. మీరు రాసుకోండి, చూడండి నేను కూడా రాస్తున్నాను, బుక్ ముందు పెట్టుకొని రాస్తున్నాను కనుక రాసుకోవడం వల్ల ఏమవుతుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంది. లేకపోతే మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోవడం లేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిడిపిలో. The following principle of development is implied if the child utters babbling sounds before saying different words. మా అమ్మ నాన్న తాత అవ్వ అంటారు చూడండి, అవి చెప్పడానికంటే ముందు మాట్లాడతాడే. The following principle of development is implied if the child utters babbling sounds before saying different words. ఏమి ఆన్సర్ దానికి చెప్పండి, ఆన్సర్ పంపించండి. ఆన్సర్ పంపించండి. ఒకటి, ఓకే, 2 పంపిస్తున్నారా? 2 ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫికా, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్. చూడండి ఏది రైట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్. మిగతా వాళ్ళు ఏం మాట్లాడటం లేదే. ఇలా కాదు, ఉండండి నేను వ్యూ చేంజ్ చేసుకుంటే నాకు ఎవరెవరు ఉన్నారు క్లాస్లో పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. ఇంకా అడ్జస్ట్ వ్యూలోకి వెళ్తే ఆటో, స్క్రీన్ స్లో అయింది, సిస్టమ్ ఒక్క నిమిషం, దేనికి కనెక్ట్ అయింది అసలు ఇది? పంపించండి, మిగతా వాళ్ళందరూ ఆన్సర్ సేమ్ 5Gకే కనెక్ట్ అయింది, కాకపోతే స్లోగా ఉంది ఎందుకో సిస్టమ్. పంపించండి. కొంతమంది 2 అంటున్నారు, కొంతమంది 4 అంటున్నారు. ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ అప్లైడ్ ఇఫ్ ద చైల్డ్ అట్టర్స్ బ్యాబ్లింగ్ సౌండ్స్ బిఫోర్ సేయింగ్ డిఫరెంట్ వర్డ్స్. మీరందరూ చెప్తున్న ఆన్సర్ నాకు వేరే వస్తుంది, నేను రాసుకున్న ఆన్సర్ నేను ప్రాక్టీస్ చేశాను. ఇది యాక్చువల్గా నాకు ఈ క్వశ్చన్ పేపరు యాక్చువల్గా నవీన్ కుమార్ పంపించారు లాస్ట్ ఇయర్. దాన్ని తీసుకొని నేను ప్రాక్టీస్ చేసుకొని నాకు వచ్చిన మార్కులు ఇన్ని వచ్చినాయి నవీన్ సార్, నేను చెప్పగలిగిన ధైర్యం నాకు వచ్చింది కనుక నేను స్టార్ట్ చేస్తానంటే అప్పుడు స్టార్ట్ చేశాను క్లాసెస్ ఇవన్నీ కూడా ఏపీడిఎస్వి. కనుక నా దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది 2024ది, నేను అన్ని రాసుకున్నా, మొత్తం అంతా క్వశ్చన్ పేపర్ అంతా సాల్వ్ చేశాను. ఏపీటెట్ సాల్వ్ చేసిన తర్వాతే ఏపీడిఎస్సికి క్లాసెస్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఏపీడిఎస్సి ఫస్ట్ టైం సిలబస్ వచ్చింది, ఎక్కడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లేవు కనుక నవీన్ పంపించారు నాకు. అప్పుడు పంపిస్తే వాటన్నిటిని తీసుకొని రాసుకొని డిస్కస్ చేసుకున్నాం ఇద్దరం. ఇన్ని వచ్చాయి, కొంచెం ధైర్యం వచ్చింది నవీన్, నేను ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేస్తానంటే అప్పుడు నేను నవీన్ సారు తర్వాత ఆయిషా మేము మాత్రమే ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ అయింది. సో నాకున్నటువంటి ఆన్సర్ చెప్తాను నేను. ఒకటండి, నా దగ్గర ఉన్నటువంటి రాసుకున్న ఆన్సర్ నేను టిక్ చేసుకున్నాను, కీలో కూడా చెక్ చేసుకుంటే ఒకటి ఉంది నాకు ఆన్సర్ వచ్చి ఆప్షన్. ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ ఈజ్ ఇంప్లాయిడ్ ఇఫ్ ద చైల్డ్ అట్టర్స్ బ్యాబ్లింగ్ సౌండ్స్ బిఫోర్ సేయింగ్ డిఫరెంట్ వర్డ్స్. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ రెస్పాన్సెస్. ఇది యాక్చువల్గా ఆన్సరు. అంటే చిన్నపిల్లవాడికి పదాలు నేర్చుకుంటున్నప్పుడు ఎగ్జాక్ట్ పదాలు రావు కదా, కనుక తత్తరపాటు ఏదో అంటారు చూడండి, అలా మాట్లాడుతూ తర్వాత అమ్మ అనడము, నాన్న అనడము, అవ్వ అనడము, తాత అనడము, అలాంటి పదాలు పలకడం మొదలు పెడతారు. కనుక దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. ఎవరైతే నెంబర్ 1 రాశారో వాళ్ళు మార్క్ వేసుకోండి, మిగతా వాళ్ళు డౌట్ ఉంటే అడగొచ్చు. ఎవరికైనా డౌట్ ఉందా? క్వశ్చన్ 2 ఆన్సర్ నేను 1 అని చెప్పాను, నేను రాసుకున్న కీ చెక్ చేసుకున్నాను, నా ఆన్సర్ కరెక్ట్ అయింది. జనరల్ టు స్పెసిఫిక్ అది. షల్ ఐ ప్రొసీడ్? ముందుకెళ్దామా ఆగుదామా, డిస్కస్ చేద్దామా? మిగతా వాళ్ళందరూ ఆలోచిస్తున్నారా? రైట్, ఓకే. 3వది, ఏ పర్సన్స్ హైట్, వెయిట్, ఐ కలర్, స్కిన్ ఎట్సెట్రా ఆర్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రోత్. అరుణ మ్యామ్ ఇంతకుముందు చెప్పినా కదా, అట్టర్ బ్యాబ్లింగ్ సౌండ్స్ బిఫోర్ సేయింగ్ డిఫరెంట్ వర్డ్స్ అంటే వాళ్ళకి నాన్న, తాత, అవ్వ, అత్త, మామ ఇలాంటి పదాలు పలకడానికంటే ముందు వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు అస్పష్టంగా పలకటం మొదలు పెడతారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ ప్రిన్సిపల్ నుంచి వాళ్ళు స్పెసిఫిక్ ప్రిన్సిపల్కి వెళ్తారనమాట వాళ్ళు. ఓకేనా? 3rd క్వశ్చన్ చూడండి,
ఏ పర్సన్స్ హైట్, వెయిట్, ఐ కలర్, స్కిన్ ఎట్సెట్రా ఆర్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రోత్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైతే పంపిస్తున్నారు కదా, రైట్. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ నేను రాసుకున్నాను, నేను రాసి చెక్ చేసుకున్నాను మొత్తం అంతా, నాకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా చెప్తాను మీకు కావాలంటే. థర్డ్ వచ్చేటప్పటికి ఆన్సర్ వచ్చి 3. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 3 అండి, హెరిడిటీ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఇది జూమ్ అవుతుంది అనుకుంటా. ఓకే, ఎందుకు సిస్టమ్ స్లో అయిపోయింది, దీనికి కూడా టెన్షన్ వచ్చేసినట్టు చూస్తా అంటే. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇన్ దిస్ స్టేజ్ ద ఎమోషన్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆర్ టెంపరరీ. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్, ఎర్లీ అడోలసెన్స్ స్టేజ్, ప్యూబర్టీ స్టేజ్. ఏదంటారు ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సరు? కాంక్రీట్ ఆబ్జెక్ట్స్లో ఉంటుంది, తర్వాత టెంపరీగా ఉంటుంది. బొమ్మ పోయిందనుకోండి ఏడుస్తాము. చెప్పండి. ఇన్ దిస్ స్టేజ్ ద ఎమోషన్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆర్ టెంపరీ. మిగతా వాళ్ళందరూ పంపించండి. 4 సంతోష్, ఏమి 4-1? ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్, ఎర్లీ అడోలసెన్స్ స్టేజ్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏ స్టేజ్లో వస్తుంది స్నేహలత గారు? ఎర్లీ అడోలసెన్స్ స్టేజా, ప్యూబర్టీ స్టేజా, ఏ స్టేజు? నాదైతే ఆన్సర్ కరెక్ట్ అయింది అప్పుడు. పంపించండి అందరూ పంపిస్తే నేను ఆన్సర్ చెప్తా. ఓకే, చాలామంది పంపించడం లేదు, స్ట్రక్ అవుతుంది ఎందుకో, నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది నాకు ఇక్కడ, నా మూమెంట్ స్క్రీన్ మీద స్ట్రక్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి నెంబర్ 1 అండి, ఫస్ట్ ఆప్షను ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. ఓకేనా? సో ఎవరైతే ఫోర్త్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ రాసుకున్నారో మీరు ఒక మార్క్ వేసుకోవచ్చు దానికి, మిగతా వాళ్ళు వేసుకోవద్దండి. ఫిఫ్త్ క్వశ్చన్, ద పీరియడ్ that starts immediately after the child contacts the environment is puberty, early childhood, infancy period, prenatal period. చెప్పండి దేని ఆన్సర్? రైట్. సో ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి అందరూ పంపిస్తే బాగుంటుంది, త్వరగా పంపించండి. నెట్వర్క్ స్ట్రక్ అవుతుందేమో నాది, నా వైపు నుంచి నాకు తెలీదు, కాకపోతే వస్తుంది మెసేజ్ అయితే వస్తుంది. ఓకే రేణుకా గారు, ఓకే ఫైన్. సో క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ వచ్చి ఇన్ఫాన్సీ పీరియడ్ అనమాట. కాంక్రీట్ టు ఎమోషనల్ రాసుకున్నాను నేను ఇక్కడ, ఇన్ఫాన్సీ పీరియడ్లో వస్తుంది. ద పీరియడ్ దట్ స్టార్ట్స్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద చైల్డ్ కాంటాక్ట్స్ ద ఎన్వైర్న్మెంట్. సో ఎప్పుడైతే ఎన్వైర్న్మెంట్ అంటే బయట చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఇవన్నీ వస్తాయో ఆ పీరియడ్లో ద ఎన్వైర్న్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఇన్ఫాన్సీ పీరియడ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, the moral development stage where the individual conforms to accepted laws of society. సో ఏ స్టేజ్లో పిల్లవాడు సమాజంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు? 6th క్వశ్చన్ అశోక్ సార్. ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీ, కన్వెన్షనల్ మొరాలిటీ, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ, నాన్ కన్వెన్షనల్ మొరాలిటీ. సో ఏ దాంట్లో వస్తుంది? 6th క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ చూడండి, కొంచెం చూడండి. ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీనా, కన్వెన్షనల్ మొరాలిటీనా, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీనా? నేనైతే నా ఆన్సర్ రైట్ అయింది దాంట్లో. సెకండ్ కన్వెన్షనల్ మొరాలిటీనా, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీనా? కొంతమంది ఒకటి అంటున్నారా? ఆలోచించండి. ద మోరల్ డెవలప్మెంట్ స్టేజ్ వేర్ ద ఇండివిజువల్ కన్ఫర్మ్స్ టు యాక్సెప్టెడ్ లాస్ ఆఫ్ ద సొసైటీ దేని కిందకి వస్తుంది? కన్వెన్షనలా, పోస్ట్ కన్వెన్షనలా, నాన్ కన్వెన్షనల్ మొరాలిటీనా, ప్రీ కన్వెన్షనల్ మొరాలిటీనా?
చూడండి ఆన్సర్ చూడండి. అందరూ కన్వెన్షనల్ అంటున్నారు, కన్వెన్షనల్ మొరాలిటీ అంటున్నారు. చూడండి మిగతా వాళ్ళు ఆలోచించండి. మరి నా దాంట్లో ఎందుకు నాకు ఆన్సర్ ఇది రైట్ అని వచ్చింది? ఇంట్లో నేను రాసుకున్న ఆన్సర్ నాకు ఇది. క్వశ్చన్ నెంబర్ 6 కదా. పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అని నాకు కీలో వచ్చింది, పోస్ట్ కన్వెన్షనల్ మొరాలిటీ అని. సరే 6th క్వశ్చన్ చూసుకోండి మీరు. ఎవరైతే ఆప్షన్ మీరు 2 అంటున్నారో ఒకసారి అరుణ చెప్పండి, ఎలా వచ్చింది మీకు ఆప్షన్ 2 కన్వెన్షనల్ మొరాలిటీ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. సార్ నేనేమనుకుంటున్నానంటే, అంటే ఇంతవరకు మీరు పెట్టినటువంటి వీడియోస్ లో నేను ఇది కరెక్ట్ గా చదివాను. కోల్బర్గ్ గారు ఇచ్చినటువంటి నైతిక వికాస సిద్ధాంతాల నుంచి ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగా సొసైటీకి సంబంధించిన సూత్రాలు ఎప్పుడు ఫాలో అవుతాడు, ఎప్పుడు అనుసరిస్తాడు. సాంప్రదాయ సిద్ధాంతం సార్ ఇది. పోస్ట్ కన్వెన్షన్ అనేది వేరంటే అతను మించిపోయినది. తన అంతరాత్మకు సంబంధించినటువంటి దాని గురించి ఆలోచిస్తాడు. పోస్ట్ కన్వెన్షన్ లో తనకు తానుగా సమాజానికి కట్టుబాట్ల లోపడేదైతే సాంప్రదాయ స్థితి సార్ ఇది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. అశోక్ సార్ చెప్పండి, మీరు చెప్పండి, కరెక్టేనా ఆన్సరు? Yes, sir. Conventional morality is right. I already posted the information in the message box. Okay. రైట్, నెక్స్ట్ 7th క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం ఉండండి. కరెక్ట్, గూగుల్లో కూడా చూస్తే కన్వెన్షనల్ మొరాలిటీ ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్ అమ్మా. ఇంకా 6th క్వశ్చన్కి ఆప్షన్ నెంబర్ 2 కన్వెన్షనల్ మొరాలిటీలో దిస్ స్టేజ్ పార్ట్ ఆఫ్ లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అన్ ఇండివిజువల్స్ డిజైర్ టు ఒబే రూల్స్ అండ్ నార్మ్స్ టు గెయిన్ అప్రూవల్ ఆర్ మెయింటైన్ సోషల్ ఆర్డర్. సో క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేటప్పటికి ఆన్సర్ వచ్చి 2 కరెక్ట్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఈజీ అనుకుంటా. ద సైకో అనలిటికల్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాస్ బిన్ లార్జ్లీ డిరైవ్డ్ ఫ్రమ్ ద వర్క్స్ ఆఫ్, అందరికీ తెలిసిందే రైట్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకే అరుణ, సిగ్మండ్ ఫ్రాయిడా ఇవాన్ పావ్లోవా? అరుణ గారు సార్ సిగ్మండ్ ఫ్రాయిడ్ సార్, ఇవాన్ పావ్లో కాదు. టైప్ చేసినప్పుడు చూసాను సెకండ్ అని పంపించారు మీరు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సెకండ్ సార్, జస్ట్ 1 minute సార్. అట్లాగా పర్లేదులేండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ బై మిస్టేక్ సిగ్మండ్ ఫ్రాయిడ్ సార్. పర్లేదులేండి. అది క్లాసికల్ థియరీ కదా, ఇవాన్ పావ్లోవ్. అవును. నెక్స్ట్ 8th క్వశ్చన్. One of the following is not the part of the 5 components of emotional intelligence as per Goleman's view. చెప్పండి, as per Goleman's view. One of the following is not part of 5 components of emotional intelligence as per Goleman's view. స్నేహలత మీరు క్లాస్లో ఉన్నారు కదమ్మా? స్నేహలత ఓకే రైట్ ఫైన్. దీనికి ఆన్సర్ చెప్పండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ 5 కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యాజ్ పర్ గోల్మన్స్ వ్యూ. ఎవరు మెసేజ్ మళ్ళీ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద 5 కాంపోనెంట్స్: ఎమోషనల్ సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, ఎక్స్టర్నల్ మోటివేషన్. నేను రాసుకున్నటువంటి ఆన్సర్ తప్పైంది దాంట్లో.
కనుక అది కాదని విషయం నాకైతే తెలుసు. మీరు చెప్పండి ఏది ఆన్సర్ కరెక్ట్ అనేది. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద 5 కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 3. అశోక్ సార్ చెప్పండి, మాట్లాడండి. Sir, 1 minute. Okay. Sir, there are 5 components in Daniel Goleman's theory of emotional intelligence. One is self-awareness, second self-regulation, third motivation, fourth empathy, 5 social skills. Right. So now when we look at these 4 options, self-awareness is already there, right? Emotional self-awareness is part of Goleman's view. Self-regulation is also part of Goleman's view. Then internal motivation empathy is also part of Goleman's view. Empathy is part of Goleman's view. Social skills are part of Goleman's view, except external motivation. So question number 8. External motivation. External motivation. Actually, motivation is there. That is internal motivation, Ashok sir. Internal motivation is part of Goleman's view, intelligence view, but external motivation is not part of Goleman's view. Yes. Okay. So answer వచ్చేటప్పటికి 4దండి. నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రక్ అవుతుంది, నాకు స్క్రీన్ స్ట్రక్ అవుతుంది, లో బ్యాండ్ విడ్త్ ఉన్నట్టుంది మాకు ఇక్కడ. అసలు ఇంత రిమోట్ ప్లేస్లో ఇంటర్నెట్ రావడమే గొప్ప, వచ్చింది, ప్లస్ 5G ఇచ్చినారు మాకు. చూద్దాం. 9th క్వశ్చన్. వేరియేషన్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ కాల్డ్. ఈజీ క్వశ్చనే, కాకపోతే జాగ్రత్తగా రాయండి. వేరియేషన్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ కాల్డ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఫిజియలాజికల్ డిఫరెన్సెస్, సైకలాజికల్ డిఫరెన్సెస్. సంతోష్ ఉన్నావు కదా క్లాస్లో? సంతోష్ ఎక్కడున్నాడు? గట్టిగా మాట్లాడు సంతోష్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సంతోష్, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను పర్లేదండి, చలి కొనుక్కుంటూ ఉన్నా. స్ట్రక్ అవుతుంది సార్ కాస్త ఇక్కడ. ఏమండి? అక్కడ కొంచెం స్ట్రక్ అవుతుంది సార్ వీడియో. అదే నేను కూడా చూస్తున్నాను, నాకు కూడా స్ట్రక్ అవుతుంది. కొంచెం వైఫై మాకు స్లో ఉన్నట్టుంది ఇక్కడ, పనిచేయడమే అదృష్టం లాగా ఉందన్నమాట. రైట్, ఆన్సర్ చేయండి అందరూ. వేరియేషన్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ కాల్డ్ ఇంట్రా ఇండివిజువలా, ఇంటర్ ఇండివిజువలా? ఆన్సర్స్ పంపించండి. ఇంట్రా ఇండివిజువల్ లేకపోతే ఇంటర్ ఇండివిజువల్. ఆన్సర్ రాసుకోండి, మీరు రాసుకొని క్వశ్చన్ పేపర్ మీద రాసుకుంటే మీకు టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయని తెలిసిపోతుంది. లేకపోతే మరి ఎన్ని మార్కులు టోటల్ అనేది తెలియకపోవచ్చు అనమాట. ఆన్సర్ నాకు తెలిసి 15 మంది ఉన్నారు క్లాస్లో, కొంతమంది మాత్రమే ఆన్సర్స్ వస్తున్నాయి. అంటే నా స్క్రీన్ స్ట్రక్ అవుతుందా లేకపోతే మీరు ఆన్సర్స్ పంపించడం లేదని నాకైతే అర్థం కావడం లేదు. ఎవరైతే పంపించినారో వాళ్ళ దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. వేరియేషన్స్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ కాల్డ్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మధ్య, ఇద్దరి మధ్య కంపారిజన్లో డిఫరెన్స్ చేస్తే ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. సో 9th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ వచ్చి 1 అనమాట. ఓకేనా? త్వరగా చేయండి, ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. 10th క్వశ్చన్ చూడండి. ద గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాజ్ ప్రపోజ్డ్ బై థర్స్టోన్, థార్న్డైక్, బినెట్, స్పియర్మన్. అందరూ ఫాస్ట్గా పార్టిసిపేట్ చేయండి. ఓకే రైట్. సో 10th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఆన్సరు నవీన్ కుమార్, దేవ్ కుమార్ 2 పంపిస్తున్నారు, కానీ కొంచెం వెయిట్ చేద్దాం. అందరూ పంపించండి, ఆన్సర్ పంపించండి. నంబర్ 1 అండి, థర్న్స్టోన్. అందులో ఏం డౌట్ లేదు, థర్న్స్టోన్. నేను కూడా థార్న్డైక్ అని రాసుకున్నా, తప్పది యాక్చువల్గా. థార్న్డైక్ కాదు, థర్న్స్టోన్.
THURST. నాకు అప్పుడు తెలిసింది థాండైక్ మాత్రమే కనుక థాండైక్ తెలుసు కనుక థాండైక్ అని పేరు రాసుకున్నాను. యాక్చువల్గా థర్న్స్టోన్. ఆప్షన్ 10th వచ్చేటప్పటికి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్. ఓకే, 11th క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ IQ ఆఫ్ అన్ యావరేజ్ ఇంటెలిజెన్స్ పర్సన్ 111 to 120, 91 to 110, 121 to 140, 141 to 150. చూడండి, త్వరగా చూడండి, ఆన్సర్ చూడండి. 91 to 100 అంటున్నారా? కరెక్ట్. సో 11th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి 91 to 110 అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 91 to 110 కదమ్మా స్నేహలత? 110 కదా, 91 to 110 ఇచ్చినారు క్వశ్చన్ పేపర్లో. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ వచ్చేటప్పటికి ద 4th స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ యాజ్ మెన్షన్ బై G. Wallace ఈజ్. ఓకే అశోక్ సార్, 85 to 14. The 4th stage of the process of creativity as mentioned by G. Wallace is. చెప్పండి. ప్రిపరేషన్ స్టేజ్, వెరిఫికేషన్ స్టేజ్, తర్వాత ఇంక్యుబేషన్ స్టేజ్. ఇందులో ఏది కరెక్ట్? ద 4th స్టేజ్ వెరిఫికేషనా? పంపించండి అందరూ. షబీనా బేగం పంపించండి అమ్మా. మహేశ్వరి, వెరిఫికేషన్ స్టేజా, ప్రిపరేషన్ స్టేజా, ఇంక్యుబేషన్ స్టేజా, ఇల్యూమినేషన్ స్టేజ్? ఓకే, అందరూ పంపిస్తున్నారు. అందరూ ఆన్సరు పంపించండి. ఆన్సర్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 2 వెరిఫికేషన్ స్టేజ్ కిందికి వస్తుంది అనమాట. ఇది ద 4th స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీస్ యాజ్ మెన్షన్డ్ బై G. Wallace ఇస్ వెరిఫికేషన్ స్టేజ్. నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఇది? 13th క్వశ్చన్కి వస్తే వెరిఫికేషన్ స్టేజ్ సార్. 13th క్వశ్చన్ ఏముందో చూడండి. One of the following is not true with regard to value. Value is an inspiration that guides steadily towards aim. Values are established through the individual's life experiences. Value helps to make sure about the selection of the way of life. Value does not influence the decisions to taken by the people, which is not true. Confuse కాదండి, which is not true. రైట్. సో 13th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4 అండి. వాల్యూ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్స్ టేకెన్ బై ద పీపుల్. ఎందుకు కాదు? మన డెసిషన్స్ అన్నీ మన వాల్యూస్ మీద ఆధారపడి ఉంటాయి కదా. నెక్స్ట్ 14th క్వశ్చన్కి వచ్చేటప్పటికి దిస్ ఈజ్ నాట్ ద నేచర్ ఆఫ్ థింకింగ్. క్వశ్చన్ ఏముంది? దిస్ ఈజ్ నాట్ ద నేచర్ ఆఫ్ థింకింగ్. A goal-directed process, a symbolic concept, has problem-solving nature, audible mental communication. This is not nature of thinking. Audible. ఆన్సర్ ఈజీనే, మరి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరైనా గట్టిగా ఆలోచిస్తే బయట వాళ్ళకి అర్థమయ్యేటట్లు మాట్లాడుకుంటూ వాని కొడదాం, వీని కొడదాం, వాని దందాం, ఇట్లా చేసుకుందాం, డబ్బులు సంపాదిద్దాం అంటూ తల్లో ఉన్న వాటి ఏమైనా మాట్లాడితే అదేమైనా ఆడిబుల్ మెంటల్ కమ్యూనికేషన్ అవుతుందేమో, కానీ మనం ఎవరు మాట్లాడుకోం. నేచర్ ఆఫ్ థింకింగ్ ఈజ్ నాట్ అన్ ఆడిబుల్ మెంటల్ కమ్యూనికేషన్. క్వశ్చన్ నెంబర్ 14 4. క్వశ్చన్ నెంబర్ 15కి వస్తే చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. Reasoning is the step-wise thinking with a purpose or goal in mind. This definition is given by Goethe, Descartes, Walsey, Binet. నాకు తెలిసింది వీడు బిన్నెత్ ఒకటే అనమాట, కానీ యాక్చువల్గా రాంగ్ ఆన్సర్ అది. చెప్పండి. రీజనింగ్ ఈజ్ a step-wise thinking with a purpose or goal in mind. This definition is given by whom? గాయత్రి, నా మాట వినిపిస్తుందమ్మా గాయత్రి? సార్ ఎస్ సార్, ఇట్స్ ఆడిబుల్ సార్. మీరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి దీనికి. 15వ క్వశ్చన్కి ఆన్సర్. సార్ ఐ థింక్ ఆప్షన్ 3 సార్. స్కూల్లో ఎక్కువ పని ఉంటే చెప్పండి అమ్మా. విజయ్ కుమార్ సార్ కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటాను నేను ఇక్కడ నుంచే.
థ్యాంక్ యూ సార్. నాట్ పాసిబుల్ సార్. నాట్ పాసిబుల్. ఓకే. ఆయన ఎవరు యశ్వంత్ అని ఒక రోజు 2 రోజులు జాయిన్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఎక్కడ మాయమైపోయారు. ఆయన తీసేసినా కూడా ఏం మాట్లాడలేదు ఆయన అసలు. ప్రపంచంలో ఆయనకున్న సమస్యలు ఏముండవు, ఎవరికి ఉండవు సార్. నేను ఎందుకు కూడా తిట్టాను, ఏమయ్యా నేను అవకాశం ఇప్పిస్తే కూడా చూసుకోకపోతే ఎలాగంటే, సార్ మై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్ అంటాడు సార్. సరే, ప్రాబ్లమ్స్ చెంతాడంత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే కష్టపడి చదువుకుంటున్నారు, ఏమీ లేకున్న వాళ్ళు ఊహించుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. సరే సార్, మీరు మీ ప్రయత్నం మీరు చేస్తారు, అంతకంటే మీరేం చేయగలరు. రైట్, 15th క్వశ్చన్ చూడండి. ఆన్సర్ వచ్చేటప్పటికి ఎవరో చెప్పండి, ఆన్సర్ చెప్పండి 15th క్వశ్చన్కి. ఇట్ ఈస్ ఆప్షన్ 1. ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉండొచ్చేమో, గ్యారెట్ ప్రొనౌన్సియేషన్ 1. 16th క్వశ్చన్కి వెళ్దాం మనము. 15th క్వశ్చన్ ఆప్షన్ వచ్చి 1. సో ఈ ఒక్కసారి మీరు మొత్తం చేస్తే క్వశ్చన్ పేపర్, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. అంటే ఎంతవరకు మన ప్రిపరేషన్ ఉంది. ఊరిక అనుకోవడం వేరు, ఊహించుకోవడం వేరు, వాస్తవం వేరు, ఈ రెండు వేరువేరుగా ఉంటాయి. ఎక్కడో చదివాను పుస్తకంలో, ఊహకు వాస్తవానికి ఎంత తేడా ఉంటుందంటే, ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి దూకడం జరిగేటప్పుడు మధ్యలో ఎంత లోతు ఉంటుందో, గుట్ట మధ్యలో ఆ 2 కొండల మధ్యలో ఉన్నట్టు లోతు ఉంటుంది, అది వాస్తవం. ఊహ మాత్రం 2 కొండల్లాగా ఉంటుంది అనమాట మనకు. 16th క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్ రిలేటెడ్ టు టీచర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద స్కూల్ చిల్డ్రన్. ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. 13 పర్సనాలిటీ. ఓకే రైట్, అందరూ కరెక్ట్ పంపించారమ్మా, అందరూ కరెక్ట్ పంపించారు. ఆమె కనిపించడం లేదా రాజేశ్వరి జత్తుగా. పీజీటీ ఇంగ్లీష్ సెలెక్ట్ అయినా కూడా, సార్ నేను మళ్ళీ చదువుతాను సార్, నేను మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ అవుతానంట అందాము. కనిపించలేదు, క్లాస్లో ఉందేమో. సార్ సంతోష్, అక్కడ వాళ్ళు పనిచేసే స్కూల్ దగ్గర ట్రైబల్ ఏరియా ఇవ్వడం వల్ల సిగ్నల్ ఉండట్లేదండి సార్. ఓకే. అందులో అక్కడ చాలా ఫస్ట్ టైం జాయిన్ అవడం వల్ల కొద్దిగా ఎక్కువగా బొడ్బడిన ఉందని చెప్పారు సార్ నాకు ఒకసారి. సరేనండి, సరే, ఓకే. 17th క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సనాలిటీ. స్టేబుల్ బట్ నాట్ స్టాగ్నెంట్, కెన్ బి అసెస్డ్, ఫార్మ్స్ త్రూ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్సెస్, ఎ సెట్ ఆఫ్ ఫ్యూ స్ట్రేట్స్. నెగిటివ్ క్వశ్చన్ అని, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి, నెగిటివ్ క్వశ్చన్స్ ఇవి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పర్సనాలిటీ. ఏదొస్తుంది? ఎ సెట్ ఆఫ్ ఫ్యూ స్ట్రైట్స్. కరెక్ట్. 17వ దానికి వచ్చి ఆన్సరు 4ది నెగిటివ్ ఆన్సర్. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్సనాలిటీలో స్టేబుల్ బట్ నాట్ స్టాగ్నెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్. పర్సనాలిటీ కెన్ బి అసెస్డ్, ఫార్మ్స్ త్రూ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. మీ పర్సనాలిటీ కావచ్చు, నా పర్సనాలిటీ కావచ్చు, ప్రపంచంలో ఎవరి పర్సనాలిటీ అయినా కావచ్చు. ఈవెన్ కుక్కలు, పిల్లలు కూడా తీసుకుంటే వాటి పర్సనాలిటీ కూడా డిపెండ్స్ అపాన్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4. 18th క్వశ్చన్ వచ్చేటప్పటికి చూడండి. దిస్ ఈజ్ నాట్. చాలా వరకు నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు గమనిస్తున్నారా? నాట్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీ. నాకు ప్రొనౌన్సియేషన్ రావడం లేదు, ఎవరికి వస్తే పలకండి. దిస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫ్లెగ్మాటికా ఏదో మొత్తానికి. బీయింగ్ స్లో అండ్ లేజీ, బీయింగ్ ఎమోషనలీ స్ట్రాంగ్, బీయింగ్ ఫిజికలీ వీక్, హైలీ సోషియబుల్. చెప్పండి. దిస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీ. దేవ్ కుమార్ ఉన్నారా మీరు? క్లాస్లో ఉన్నారు. కరెక్ట్. గుడ్ ఈవినింగ్ సార్. ఉన్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు జాయిన్ అయిపోయారా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇఫ్లూలో? జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యి ఇంక ఈరోజు ఇంటికి వచ్చాను సార్. సాటర్డే హాలిడే ఉంటుందంటే మడకసిరాకు వచ్చారు. అవునవును సార్. అవును సార్. ఓకేనండి, రైట్. సో 18th క్వశ్చన్ ఆన్సర్ వచ్చి దిస్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీ. ఆన్సర్ వచ్చేటప్పటికి రాంగ్ ఆన్సర్ వచ్చేటప్పటికి, అంటే మనకు రైట్ ఆన్సర్ విచ్ వన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఎ ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీ వచ్చేటప్పటికి ఆప్షన్ 4. హైలీ సోషియబుల్ ఉండరు వాళ్ళు, బీయింగ్ స్లో అండ్ లేజీ ఉంటారు, బీయింగ్ ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటారు, బీయింగ్ ఫిజికలీ వీక్ ఉంటారు. అది ఫ్లెగ్మాటిక్ పర్సనాలిటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్.
19th క్వశ్చన్కి వెళ్దాం. One of the following is not true with regard to the mental health of students. Accepts himself, maintains a balance between his instincts and his conscience, accepts the reality of life, maintains maximum friction and tension. Which one is not true? చూడండి, which one is not true? Maintains maximum friction and tension. Which one is not true? రైట్. సో 19th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేటప్పటికి అంటే విచ్ వన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి మెయింటైన్స్ మ్యాక్సిమం ఫ్రిక్షన్ అండ్ టెన్షన్ కాదు. హీ యాక్సెప్ట్స్ హిమ్సెల్ఫ్, మెయింటైన్స్ ద బ్యాలెన్స్ బిట్వీన్ హిస్ ఇన్స్టింక్ట్స్ అండ్ హిస్ కన్సైన్స్, యాక్సెప్ట్స్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. దోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్స్. మెయింటైన్స్ మ్యాక్సిమం ఫ్రిక్షన్ అండ్ టెన్షన్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ద స్టూడెంట్. 20th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఇఫ్ a choice has to be made between two attractive goals, the type of conflict that formed in EMRS చదువుకోవాలా, KVS చదువుకోవాలా, లేకపోతే ఏపీ డిఎస్సి చదువుకోవాలా, స్టేట్లో ఉందామా, సెంట్రల్ గవర్నమెంట్కి పోదామా, ఇట్లాంటి రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కదా, అది ఏమి అంటే అడుగుతున్నారు. చెప్పండి. ఇఫ్ ఎ చాయిస్ హ్యాస్ టు బి మేడ్ బిట్వీన్ టూ అట్రాక్టివ్ గోల్స్, దట్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఫార్మ్డ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్? నెంబర్ 1 అప్రోచ్ కరెక్ట్. సో 20th క్వశ్చన్కి వచ్చే ఆన్సరు 1 అండి. మీరు రాసుకోండి దాన్ని, మార్కులు ఫైనల్గా మనం ఒక్కొక్క పార్ట్ చేసిన తర్వాత కనుక్కుందాం. 2 పాజిటివ్ అప్రోచ్ కరెక్ట్ అమ్మా స్నేహలత. నెక్స్ట్ 21st క్వశ్చన్, డిఫెన్స్ మెకానిజమ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై. ఎవరు చెప్పారు డిఫెన్స్ మెకానిజమ్స్? సిగ్మండ్ ఫ్రాయిడ్, లెవిన్, అల్పోర్ట్, కెటెల్. ఎవరు డిఫెన్స్ మెకానిజమ్స్ ఏవైతే మనకు ఉన్నాయో డిఫెన్స్ మెకానిజమ్స్ ఎవరు చెప్పారు డిఫెన్స్ మెకానిజమ్స్ని? రుబిన్నిసా బేగం 1, షబానా షేక్, స్నేహలత 1. ఓకే. సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకే, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. దుర్గాదేవి సిగ్మండ్ ఫ్రాయిడ్ అమ్మా ఆన్సరు. దుర్గాదేవి ఓకే సార్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కనిపించినా, లేకపోతే అరిస్టాటిల్ వచ్చినా, సోక్రటీస్ వచ్చినా చాలా వరకు అవే ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. వాళ్ళు 10 రంగాల్లో 10,000లో 10 తలలు పెట్టేసి అన్ని చెప్పేసేస్తారు సార్ వాళ్ళు ఆల్రెడీ. నెక్స్ట్ 22nd క్వశ్చన్, ఇంట్రోస్పెక్షన్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ టు స్టడీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, స్టడీ ద సోషల్ బిహేవియర్, స్టడీ ద బిహేవియర్ ఆఫ్ థైసెల్ఫ్, ఇంటర్ప్రెట్ ద బిహేవియర్ ఆఫ్ అదర్. దుర్గాదేవి 3 థర్డ్ ఆప్షన్ పంపిస్తున్నారు. దేవ్ కుమార్ ఫస్ట్ అంటున్నారు, నవీన్ కుమార్ థర్డ్ అంటున్నారు, అరుణ థర్డ్ అంటున్నారు. ఇంట్రోస్పెక్షన్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ పదం తీసుకోండి, కొంచెం ఈజీగా అవుతుంది. ఉత్తమ్ బాగున్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నాం సార్. చదువుతున్నారా బాగా ఉత్తమ్ సార్? ఎస్ సార్. సో ఆన్సర్ చెప్పండి. ఇంట్రోస్పెక్షన్ మెథడ్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ అనుకోండి, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ మెథడ్కి వచ్చేటప్పటికి స్టడీ ద బిహేవియర్ ఆఫ్ థై సెల్ఫ్, మన గురించి మనం ఏదైతే స్టడీ చేస్తామో ఆ మెథడ్ ఉందో దాన్ని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటారు. సో 22nd క్వశ్చన్కి ఆప్షన్ వచ్చేటప్పటికి 22ndకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఒక్క నిమిషం కింది 23rd వచ్చేటప్పటికి ఏముంది క్వశ్చను? వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు లెర్నింగ్. ద పవర్ ఆఫ్ రీజనింగ్ ఎనేబుల్స్ ఎ మ్యాన్ టు లెర్న్ క్విక్లీ. నెగిటివ్ సెంటెన్స్ అండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు లెర్నింగ్ వచ్చేటప్పటికి ద పవర్ ఆఫ్ రీజనింగ్ ఎనేబుల్స్ ఎ మ్యాన్ టు లెర్న్ క్విక్లీ. లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ నాట్ ఎ ప్రొడక్ట్. లెర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ టెంపరరీ చేంజ్ ఇన్ బిహేవియర్. లెర్నింగ్ ఇన్వాల్వ్స్ వీకనింగ్ ఇన్ కరెక్ట్ రెస్పాన్సెస్. ఏది కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళు పంపించండి, చాలామంది ఉన్నారు ఇప్పుడు, నాకు చాలామంది కనిపిస్తున్నారు స్క్రీన్ మీద. రైట్. సో లెర్నింగ్
అనే దాంట్లో వచ్చేటప్పటికి ద పవర్ ఆఫ్ రీజనింగ్ ఎనేబుల్స్ ఎ మ్యాన్ టు లెర్న్ క్విక్లీ. అంటే అర్థం చేసుకుంటే త్వరగా మీరు చదువుకొని నేర్చుకోగలరు. లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్ నాట్ ప్రోడక్ట్, అది కరెక్టే. లెర్నింగ్ ఇన్వాల్వ్స్ వీకెనింగ్ ఇన్కరెక్ట్ రెస్పాన్సెస్ కూడా కరెక్టే. సో ఏది రాంగ్ అంటే లెర్నింగ్ ఈజ్ రిలేటివ్లీ టెంపరీ చేంజ్ ఇన్ బిహేవియర్ ఈజ్ రాంగ్. ఇట్ చేంజెస్ పర్మనెంట్లీ. కరెక్ట్ అశోక్ సార్. నెక్స్ట్ 24th వచ్చేటప్పటికి అటెన్షన్ స్పాన్ ఈజ్ ఏ పర్సన్స్ కాన్సన్ట్రేషన్ డిగ్రీ, a number of objects, ఏముంది ఇది, a person's concentration degree, a number of objects a person can clearly pursue at a time, duration of voluntary attention to pick certain objects out of a wide object range. So attention span అంటే ఏమి? ఈజీనే క్వశ్చన్. డ్యూరేషన్ ఆఫ్ వాలంటరీ అటెన్షన్. సో మనం క్లాస్ గంట సేపు చెప్తే అటెన్షన్ ఎంతసేపు ఉంటుంది దాని మీద, అటెన్షన్ స్పాన్ అది. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఐ మీన్ 24th థర్డ్ అండి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పైకి వెళ్ళిపోయింది అది. 25th క్వశ్చన్, గివింగ్ మీనింగ్ టు ద థింగ్స్ దట్ రీచ్ అస్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెన్సెస్ ఈజ్ నోన్ యాజ్ అటెన్షన్, లెర్నింగ్, పర్సెప్షన్, మోటివేషన్. తెలిసింది, అందరికీ తెలిసిందే ఇది మీకు. మనకున్నటువంటి పంచేంద్రియాల ద్వారా మనం ఏదైతే నేర్చుకుంటామో, మన పంచేంద్రియాలు మనకి ఏవైతే పంపిస్తుందో దానికి వచ్చేటప్పటికి పర్సెప్షన్ అండి. సో 25th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి 3 పర్సెప్షన్. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ మీరు రాసినా కూడా ఇప్పుడు మళ్ళీ గుర్తు, ఎందుకంటే నేను మీకు రివీల్ చేయలేదు. క్లాస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మీకు నేను ఏం చెప్పలేదు, ఏ టాపిక్ చెప్తాను కూడా చెప్పలేదు అనమాట. చెప్తే కొంచెం చూసుకొని వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు అలా లేదు, గుర్తుపెట్టుకొని చెప్పాల్సింది కష్టమే. 1 year అయిపోయింది కనుక రీకలెక్షన్ ఉండదు. ఏదైతే చదివింటారో దాన్ని బట్టే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. 26th క్వశ్చన్ ఏముంది, ద ఫస్ట్ స్టెప్ ఇన్ మెమొరీ. ఇప్పుడు వస్తుంది మీకు, సంవత్సరం క్రితం మెమొరీ ఎట్లా వస్తుంది. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద మెమరీ ప్రాసెస్, రీకాల్, రిటెన్షన్, లెర్నింగ్, రికగ్నిషన్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద మెమరీ ప్రాసెస్. చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఆన్సర్ జాగ్రత్తగా చూడండి. ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద మెమరీ ప్రాసెస్. అసలు మెమరీ ప్రాసెస్లో కావడాలంటే ఏం చేయాలి? మీరు డైరెక్ట్గా రీకాల్ ఎట్లా చేస్తారు మెమరీని? మీరు ఏమీ లేకోకుండానే బ్లాంక్ బ్రెయిన్లో ఏం మెమరీ రీకాల్ అవుతుంది? ఆలోచించండి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? అసలు ఒక మెమరీలో మనకు ఫస్ట్ స్టెప్ రీకాల్ ఎట్లా అవుతుంది చెప్పండి, ఆలోచించండి. ద ఫస్ట్ స్టెప్ ఇన్ మెమరీ ప్రాసెస్. 26th క్వశ్చన్ నేనేం రాశాను చూస్తున్నానండి, ఆలోచించండి అందరూ. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మెమరీ ప్రాసెస్? రికగ్నిషనా? రికగ్నిషన్. 4th ఆన్సర్ ఆప్షన్. నేను కూడా ఏదో రాశాను, లెర్నింగ్ ఏదో రాశాను, యాక్చువల్గా తప్పది. 4th ఆప్షన్ అనమాట. 4th ఆప్షన్లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రికగ్నిషన్, తర్వాత రిటెన్షన్, తర్వాత రీకాల్ ఉన్నాయి. రికగ్నిషన్ తర్వాత వచ్చేటప్పటికి రిటెన్షన్, తర్వాత వచ్చేటప్పటికి రీకాల్. ఇది స్టేజెస్ మనకు లెర్నింగ్ ప్రాసెస్, మెమరీ ప్రాసెస్లో. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా మరి? ఆన్సర్ వచ్చి 4. 26th ఆన్సర్ 4. నేను కూడా తప్పు రాశాను, లెర్నింగ్ అని రాశాను యాక్చువల్గా. అక్కడ సాల్వ్ చేసినప్పుడు యాక్చువల్గా అది రికగ్నైజ్ చేస్తాను కదా మెమరీ ప్రాసెస్లోకి, మీకు అది ఇంప్రింట్ అవుతుంది. అది 27th క్వశ్చన్, టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వెన్ ఎ పర్సన్ హూ ప్లేస్ బేస్బాల్ వాంట్స్ టు లెర్న్ క్రికెట్. ఈజీ క్వశ్చన్, ఆన్సర్ చెప్పండి. దీన్ని ఏమంటారు? ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వెన్ ఎ పర్సన్ హూ ప్లేస్ బేస్బాల్ వాంట్స్ టు లెర్న్ క్రికెట్. సో బేస్బాల్, క్రికెట్ రెండు కనుక నెగిటివ్ ట్రాన్స్ఫర్, జీరో ట్రాన్స్ఫర్, వర్టికల్ ట్రాన్స్ఫర్ అండ్ పాజిటివ్ ట్రాన్స్ఫర్. ఈజీ క్వశ్చన్. 4th ఆన్సర్ ఆప్షను పాజిటివ్ ట్రాన్స్ఫర్. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్ చూద్దాం. when the response leads to pleasing, the connection between stimulus and response is strengthened. When the response leads to
what do you call, pleasing experience, the connection between stimulus and response is strengthened. This is according to the Thorndike's law of ఏమిది, exercise, effect, readiness, insight. థోర్న్డైక్, రైట్. థోర్న్డైక్ ఏ జంతువు వాడాడు ఎక్స్పెరిమెంట్లో? థోర్న్డైక్ ఎక్స్పెరిమెంట్ పేరు, ఎక్స్పెరిమెంట్ అంటే ఏ జంతువు, విచ్ అనిమల్ యూజ్డ్ బై థాండైక్? క్యాట్ సార్. క్యాట్, ఓకే, రైట్. సో 28కి వచ్చేటప్పటికి ఆన్సర్ ఆప్షన్ వచ్చేటప్పటికి 2 ఎఫెక్ట్ అనమాట, రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు, పావ్లోవ్, థాండైక్, స్కిన్నరు వీళ్ళంతా ఏమేమి వాడారు, ఏ జంతువు వాడారని. నెక్స్ట్ వచ్చేటప్పటికి 29th క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఉంది మనకు సిడిపిలో, చూసుకుందాం, అయిపోతుంది. These leaders take the decisions through consultation and feedback. This type of relationship is participative, directive, permissive, submissive. Easy question. 29th వచ్చేటప్పటికి పార్టిసిపేటివ్, ఆన్సర్ వచ్చేటప్పటికి 1 అనమాట. పార్టిసిపేటివ్ లీడర్షిప్ అంటారు, అథారిటేటివ్ లీడర్షిప్ కాదనమాట, పార్టిసిపేటివ్ లీడర్షిప్. రైట్, ఇంకొక క్వశ్చన్ ఉంది, సిడిపిలో అయిపోతుంది. 30 క్వశ్చన్స్ వస్తాయి కనుక మనకు 30 క్వశ్చన్స్లో లాస్ట్ క్వశ్చన్ నాకు తెలిసింది. ఓకే, 30 క్వశ్చన్స్ ఒకసారి చదువుతాను చూడండి. ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఈజ్ ఇంటెండెడ్ టు ఎయిడ్ ద ఇండివిజువల్ ఇన్ చూసింగ్ అన్ అప్రోప్రియేట్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇట్. దిస్ డెఫినేషన్ ఈజ్ బై రూత్ స్ట్రాంగ్, జేమ్స్ ఏజే, ఎల్ఎం మిల్లర్, డన్స్మూర్. ఎవరు చెప్పారు ఇది? ఇది కొంచెం నాది కూడా తప్పైంది, పోయింది అక్కడ మార్కు. చెప్పండి, ఆన్సర్ చెప్పండి, చదవండి ఇంకొకసారి. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు? ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఈజ్ ఇంటెండెడ్ టు ఎయిడ్ ద ఇండివిజువల్ ఇన్ చూసింగ్ అన్ అప్రోప్రియేట్ ప్రోగ్రామ్ అండ్ మేకింగ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇట్. నాకున్నటువంటి, నేను కూడా ఆన్సర్ తప్పే రాసానా అప్పుడు? నేను కూడా రూత్ స్ట్రాంగ్ అనే పెట్టాను, కానీ తప్పు. యాక్చువల్గా రూత్ స్ట్రాంగ్ కాదు, తప్పు, రూత్ స్ట్రాంగ్ కాదు. ద రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 అనమాట, డన్స్మూర్. నేను కూడా తప్పు రాశాను, డన్స్మూర్. ఫస్ట్ ఆప్షన్ కాదు, డన్స్మూర్. ఓకే, సో ఇప్పుడు 30 క్వశ్చన్స్ చేశామండి. 30 క్వశ్చన్స్ చేశాం కదా, ఈ 30 క్వశ్చన్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? నాకైతే 30 క్వశ్చన్స్ నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ చేసినప్పుడు నాకు 18 మార్క్స్ వచ్చినాయి అంతే ఇందులో. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్గా చెప్తే బాగుంటుంది డాక్టర్ అశోక్, ఎందుకంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. 17, ఓకే ఫైన్. అరుణాక్ 17, రుబినిసా 20, మిగతా వాళ్ళు అశోక్ సార్ ఓకే 22, గుడ్. మిగతా వాళ్ళు పంపించండి. మహేశ్వరి, దేవ్కుమార్ 8, ఓకే. నవీన్ కుమార్ 17, గాయత్రి 20నా? ఓకే, గుడ్, బాగానే గుర్తుకొచ్చిందమ్మా. విజయ్ కుమార్ సార్ 16, ఓకే రైట్. సో చూసుకోండి, మార్క్స్ రాసుకోండి. 30కి నేను రాసుకున్నాను, నాకు 30కి 18 మార్క్స్ మాత్రం వచ్చాయి. అప్పుడు అసలు ఏం చదవలేదనమాట, డైరెక్ట్గా నవీన్ సార్ పంపిస్తే తీసుకొని దాన్ని చేయడం మొదలుపెట్టేస్తే 30 వచ్చింది. సో 3 క్వశ్చన్స్ చెప్పమ్మా రుబినిసా. అంటే ఆన్సర్స్ చూసి పెట్టేశాను సార్. ఓకే, సో నేను రాసుకున్నాను. ఇందులో మనం చదువుకోవాల్సింది ఏముందంటే ప్రిపరేషన్కి, టెట్కి, అంటే నేను రాసుకున్న దాని ప్రకారం అప్పుడు టెట్ ప్రిపరేషన్లో మనం చేయాల్సింది ఏముందంటే, నాట్ అనే క్వశ్చన్ వచ్చిందనుకోండి, నెగిటివ్ క్వశ్చన్ వచ్చిందంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఏమి చదివినామో దాంట్లో నుంచి అడగటం లేదు, చదివిన దాన్ని కాకుండా ఏదైతే ఉందో అది రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే ఇవన్నీ మనకు తెలుసు, ఒక మనిషి శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తల, మెడ ఇవన్నీ ఉంటాయని తెలుసు. ఉండనిది ఏది అంటే మన మైండ్ అప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఆలోచించాల్సి ఉంటుంది. సో అలా ఆపోజిట్ డైరెక్షన్లో కానీ ఆలోచించగలిగితే ఆ నెగిటివ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలరు. నేను రాసుకున్న ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ థియరీ అనమాట. ఏవైతే మనకు సిడిపిలో థియరీస్ ఉన్నాయో అవి మొత్తం ఆ థియరీస్ అన్నింటినీ కూడా ఒక లిస్ట్ రాసుకోవాలి. మీరు రాసుకొని ఆ థియరీ పేరేమి, who propounded that theory, what is the name of the experiment and which animal being used in that theory.
సో ఎక్స్పెరిమెంట్స్, థీరీస్ అంతా ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నారనుకోండి, ఎవడు ఏం చెప్పినాడు, ఏ థీరీ ఎవరికి సంబంధించింది అనేది మనకు క్లీన్గా అర్థమవుతుంది. సో నాకైతే 18 మార్క్స్ వచ్చినాయి, 30కి 18 మార్క్స్ వచ్చాయి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, నెక్స్ట్ తెలుగు వద్దులేండి, చేద్దామమ్మా అరుణ. ఈరోజు చేస్తే మనకు అర్థమవుతుంది, ఒక ఐడియా వస్తుంది ఎన్ని మార్క్స్ వస్తున్నాయని. చేద్దాం. సో నేను ఇప్పుడు ఎందుకు సిస్టమ్ స్లో అయింది నాది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, పేజ్ నెంబర్ చూసుకున్నాను, ఒక్క నిమిషం. ఇంతకుముందు చూస్తున్నాను, ఎందుకు ల్యాప్టాప్ స్లో అయింది నాకు ఇక్కడ. లాంగ్వేజ్ 1లోకి వెళ్ళాలి. ఓకే, లాంగ్వేజ్ 1లో అంటే ఎఫ్ కొడితే LANGUAGE, లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ రావడం లేదా ఇంత ఫోన్ కొనిందా? ఇంత వచ్చిందా లాంగ్వేజ్ రాలేదా? ఇంత ఫాస్ట్, ఇంత హెవీ జీబీ తీసుకున్నా కూడా ల్యాప్టాప్ స్ట్రక్ అవుతుంది. అయ్యో ఇప్పుడు దాకా రాలేదు, తెరలేవు. ఒక్క నిమిషం ఉండండి, నేను సెట్ చేస్తాను. 25 లేదు, 35 నేను డౌన్లోడ్ చేశాను యాక్చువల్గా, టెట్ మొత్తం అంతా 35 అయిపోయింది. పేజ్ నెంబర్ గుర్తు రావటం లేదు ఇప్పుడు. 40 కన్నడ. పెట్టుకోవాలి. ఎవరు అన్మ్యూట్ చేసుకోండి, మాటలని వినిపిస్తున్నాయి నాకు, ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే, తమిళ్ వెనక్కు కొంచెం కొంచెం తమిళ్ తెరియం. 71 రావటం లేదు, 80. ఇదే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఈ టైం వేస్ట్ కాదనమాట. ఇదే అనుకుంటా, నాకు తెలిసి స్లో ఉంది సిస్టమ్ నాది ఈరోజు. ఓకే, రైట్, ఫైన్ అండి, కరెక్ట్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1లోకి వచ్చాము. ఇక్కడ నుంచి ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోతాం, ఎందుకంటే లాంగ్వేజ్ కనుక త్వరగా అయిపోతుంది అనుకుంటా. ఆన్సర్ పంపిస్తున్నాడు అంతే. లాంగ్వేజ్ 1 ఇంగ్లీషే కదా, మీకు ఇంగ్లీషే కదా లాంగ్వేజ్ 1 అందరికి ఇప్పుడు? లాంగ్వేజ్ 2 సార్, లాంగ్వేజ్ 1 తెలుగు వస్తుంది. అది ఒకసారి చెప్పండి, లాంగ్వేజ్ 1 తెలుగునా ఇంగ్లీష్ ఇప్పుడు అందరికి చెప్పమ్మా? తెలుగు సార్, తెలుగు సార్. ఓకే, సో మనం లాంగ్వేజ్ 2లోకి వెళ్ళాలి కదా సార్? పర్లేదు సార్, లాంగ్వేజ్ 1 కూడా చూద్దాం ఒకసారి. అంటే మీరు ఓపెన్ చేశారు కదా. నేను ఏమంటే లాస్ట్ ఇయర్ మనం అంతా మాట్లాడుకున్న దాని ప్రకారం కొంతమంది లాంగ్వేజ్ 1 ఇంగ్లీషు, లాంగ్వేజ్ 2 కూడా ఇంగ్లీష్ తీసుకోవడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ రావడము, లేకపోతే తెలుగు తీసుకోవడం వల్ల రావడం జరిగింది. కానీ ఈసారి అప్లై చేసేటప్పుడే ఆప్షన్ లేదు సార్ అక్కడ. కన్ఫామ్ గా అది ఆటోమేటిక్ గా తెలుగు వచ్చేస్తుంది సార్ మనకు. లాంగ్వేజ్ 2 కంపల్సరీ సార్, ఇంకా అది కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. లాంగ్వేజ్ 1 మనం చూస్ చేసుకోవాలి సార్. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ 10th లో ఏది ఉంటే అది పెట్టేసాము. కాకపోతే ఇది చూడండి సార్, కొంచెం 2తో పోలిస్తే 1 కొంచెం స్లైట్ డిఫరెంట్ గా, మీరు అన్నారు కదా మొన్న KVS ఇంగ్లీష్ ఇలా ఉంటది అని, కొంచెం ఆ టైప్ లో ఉంది సార్. ఒకసారి చూద్దాం సార్ ఇది కూడా. సరేనా? ఓకే, సిస్టమే స్లో ఉంది, నాకు ఇంటర్నెట్ కాదు, సిస్టమ్ స్లో అయిపోయింది. 16 GB ర్యామ్ సిస్టమ్ ఇది. రైట్, క్వశ్చన్ నెంబర్ 1 ఫుల్ స్క్రీన్ చేస్తాను. ఏమైపోయింది సిస్టమ్ అంతా? రైట్, సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ద డోర్ క్రీక్డ్ ఓపెన్ స్లోలీ, revealing a dark room filled with ancient artifacts untouched for centuries. What is unusual about the room? Choose your answer from the following. It is brightly lit, it is filled with modern technology, it contains ancient artifacts, it has been recently cleaned. చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది దానికి? థర్డ్ వన్. It contains ancient artifacts. So question number 1 ki
ఆన్సర్ వచ్చేటప్పటికి ఇట్ కంటైన్స్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్. సో రాసుకుంటూనండి, మార్క్స్ నాకు టోటల్ లాస్ట్లో చెప్పండి ఎన్ని మార్క్స్ వచ్చినాయి. థర్డ్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద ఓల్డ్ లైబ్రరీ వాజ్ నోన్ ఫర్ వన్ థింగ్. నో బుక్ ఎవర్ లెఫ్ట్ ఇట్స్ షెల్వ్స్ without being returned in worse condition than when it was borrowed. What is strange about the library? Choose your answer from the following. The books are always returned in poor condition. Books disappear mysteriously. The library is always empty. People avoid borrowing books. So which one is the right answer? Right. పంపించండి. స్నేహితులతో పంపించారు నెంబర్ 1 అని. మిగతా వాళ్ళు The old library was known for one thing. No book ever left its shelves without being returned in worse condition. So keyword దొరికింది కదా. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే ఫైన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే కొంచెం ఫాస్ట్ మూవ్ అవుతుంది స్క్రీన్. ల్యాగ్ కావటం లేదు, నెట్ సరిగ్గా వచ్చినట్టుంది ఇప్పుడు ఇక్కడ. రైట్. రీడ్ ద ఫాలోయింగ్ పోయమ్ కేర్ఫుల్లీ. మరి అందరూ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ పోమ్ అంతే సరిపోతుంది. యాక్చువల్గా ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ పోమ్. మనం తెలుగు వాళ్ళు కనుక పల్లెటూరు వాళ్ళు పోయమ్ అని అందాం. రీడ్ ద ఫాలోయింగ్ పోయమ్ కేర్ఫుల్లీ. ద ఫస్ట్ లైట్ బ్రేక్స్ అక్రాస్ ద స్కై, పెయింటింగ్ క్లౌడ్స్ ఇన్ హ్యూస్ సో హై. A new day dawns with widespread cheer, bringing hope to all who hear. What does the first light symbolize in the poem? A sunset, the end of a journey, a hidden danger, the beginning of a new day. చెప్పండి అందరూ. టీచర్స్, ఇంగ్లీష్ టీచర్స్ కాదు, టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీరు. థర్డ్ క్వశ్చన్ ఆన్సరు 4, ద బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ డే. రైట్, కరెక్ట్ అండి. ఇక్కడ మార్కులు పోగొట్టుకోకూడదు, అంటే ప్రాక్టీస్ చేస్తున్నాము, మార్క్స్ మాత్రం పోగొట్టుకోవద్దండి ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి. రీడ్ ద పోయమ్ కేర్ఫుల్లీ. బినీత్ ద వేవ్స్ ద ఓషియన్ హమ్స్, సౌండ్ చేస్తుంది. Singing songs of distant drums, in its depth a world unknown, when secrets wait carved in stone. What does the wave symbolize? Choose your answer from the following. Challenges in life, stories from the past, modern day events, nature's beauty. Beneath the waves, try cheyandi. Beneath the waves the ocean hums. What is this? Beneath the waves, స్టోరీస్ ఫ్రమ్ ద పాస్ట్. అందరూ ఆన్సర్ ఫాస్ట్ చేస్తే నాకు తెలిసి 9 గంటల లోపల ఈ పేపర్ కంప్లీట్ చేయొచ్చు మనం ఈరోజు. ఆన్సర్ ఈస్ స్టోరీస్ ఫ్రమ్ ద పాస్ట్. రైట్. క్వశ్చన్ నెంబర్ 4కి ఆన్సర్ వచ్చి 2. రైట్. క్వశ్చన్ నెంబర్ 5. నేను చూసుకుంటున్నాను నా ఆన్సర్స్ రైటా రాంగ్ అని. దీనికి రాంగ్ రాశాను నేను. 5th క్వశ్చన్. డ్యూరింగ్ ఏ కాన్వర్జేషన్ a co-worker says, I am thinking about taking a vacation, but I haven't decided yet. It depends on how much work I get done. What does the speaker mean? Choose your answer from the following. They are definitely going on vacation. They won't take a vacation at all. They have already planned their vacation. They are unsure if they will take a vacation depending on their workload. సో నేను కూడా ఆప్షన్ ఏం రాశాను? రైట్, 4th ఆప్షన్ రాశానండి. 5th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 4. శివకుమార్ సార్ ఇప్పుడు జాయిన్ అయ్యారా మీరు? మరీ జాయిన్ అయ్యారా సార్? నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మధ్యలో కట్ అయింది సార్. సరే సార్, ఓకే ఫైన్. 6th క్వశ్చన్. During a podcast, the host says, if we had launched the product earlier, we could have captured a larger market share. What does the speaker imply? Choose your answer from the following. They regret not launching the product sooner. The product was successful despite the late launch. The product was launched on time. The product failed due to its early launch. చూపండి, ఈజీ క్వశ్చనే. 1 రైట్. 6th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి 1, ద రిగ్రెట్ నాట్ లాంచింగ్ ద ప్రోడక్ట్ సూనర్. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్.
You overhear a manager says, ఏం రాసుకున్నాను నేను ఇక్కడ? You overhear a manager says, the new training program was designed to boost productivity, but it's causing confusion among the team. Identify the manager's opinion about the training program. They think the program is effective. The program has been a great success. They find the program confusing and disruptive. They have no strong opinion about the program. Which one is the right answer? Right. నేను కూడా మూడే రాశాను అప్పుడు. 7th క్వశ్చన్కి ఆన్సరు 3. They find the program confusing and disruptive. Okay, right. 8th question. Imagine you are Amit. You are at a conference and want to ask a speaker a question. What is the best approach? Choose your answer from the following. I have no idea what you were talking about. Hi, my name is Amit. Could I ask a question about your presentation? Can you summarize everything again? I didn't get it. You don't explain anything properly. Can you clarify? సో ఎలా మాట్లాడాల్సి ఉంటుంది? థర్డ్ కెన్ యూ సమ్మరైజ్ ఎవ్రీథింగ్ అగైన్ అని చెప్తామా? లేదు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఎవరో పంపించారు, నేను చూడలేదు. థర్డ్ ఆప్షన్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ అప్రోప్రియేట్. ఓకే, కమ్యూనికేషన్లో మనం ఫస్ట్ మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని తర్వాత అడుగుతాం, కుడ్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అబౌట్ యువర్ ప్రజెంటేషన్. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. డ్యూరింగ్ ఎ మీటింగ్ యూ వాంట్ టు ఆఫర్ ఎ సజెషన్. Identify the best way to introduce your suggestion. Could I offer an alternative idea for consideration? I have a suggestion, but it might be bad. This suggestion will fix everything. I don't think anyone else has any good idea, so here is mine. దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 9th 1. రైట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా కదులుతాను ల్యాప్టాప్. In a product review, you read, the laptop's design is sleek, but its battery life is disappointing. The review suggests the following about the laptop. Emundi? The laptop has the laptop has a great battery life, but is poorly designed. The laptop looks good, but has poor battery life. The laptop design and battery life are both excellent. The laptop is functional but not visually appealing. Okay, 10th question ka answer vachetappudiki 2, correct. Next 11th question. You read in a job posting, applicants must be skilled in graphic design and experience with video editing is a plus. What is essential for the job? Choose your answer from the following. Video editing experience, a degree in graphic design, knowledge of web development, graphic design skills. Question number 11. 2 ఎలా అవుతుంది? Applicants must be skilled in graphic design and experience with video editing is a plus. చూడండి ఆన్సర్ చూడండి, కొంచెం క్లీన్గా చూడండి. ఆప్షన్ 4 కరెక్ట్. ఆప్షన్ 4 is the right answer. 2 కాదు. 12th question. A research study abstract states, this research examines the effects of social media on youth self-esteem, highlighting both positive connections and negative impacts on mental health. What is one of the negative impacts mentioned in this study? Choose your answer from the following. Social media enhances self-esteem. Social media has no effect on self-esteem. Social media negatively affects youth mental health. Social media improves mental health. Correct answer is 3. Question number 12, answer 3. ఓకే, సో ఇప్పుడు నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏమంటే, నేను దాదాపు 1 hour నుంచి మాట్లాడుతున్నా కదా కంటిన్యూస్గా, సో ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయాయి. సో 13th క్వశ్చన్ నుంచి ఒక 20 క్వశ్చన్ వరకు మేము ఒకరిని అడుగుతాను, వాళ్ళు చదువుతూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ మీరు ఆన్సర్స్ చేస్తుండండి, నేను కొంచెం నాకు రిలాక్స్ అవుతుంది. ఓకేనా? షబీనా బేగం. షబీనా, షబీనా ఉన్నారు కదా క్లాస్లో? పైన కనిపిస్తున్నారు, అందుకే అడుగుతున్నా. ఓకే, రబిన్నుసా.
ఉన్నాను సార్. చదవండి అమ్మా, 13th క్వశ్చన్ నుంచి 20 క్వశ్చన్ వరకు చదవండి. A contrast states failure to meet deadlines will result in penalties, and the client reserves the right to cancel the contract if expectations are not met. What happens if deadlines are missed? One, the contract will automatically renew. The client will immediately cancel the contract. The client will extend the deadline. The client will impose penalties. ఓకే, ఆన్సర్ పంపించండి అందరూ. దీంట్లో చూడండి, నేను కూడా ఆన్సర్ ఆప్షన్ 2 అనే రాస్తున్నాను యాక్చువల్గా. ద క్లయింట్ విల్ ఇమీడియట్లీ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ అని. కాకపోతే కీలో అది రాంగ్ అని వచ్చి రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4th ఇచ్చినారు. కీలో రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4th అని ఇచ్చినారు. నేను కూడా యాక్చువల్గా ద క్లయింట్ విల్ ఇమీడియట్లీ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ అని సెలెక్ట్ చేసుకున్నా. ఫెయిల్యూర్ టు మీట్ డెడ్ లైన్స్ విల్ రిజల్ట్ ఇన్ పెనాల్టీస్ అండ్ ద క్లయింట్ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ ఇఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ మెట్. రిజర్వ్స్ ద రైట్ అంతేకాని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేస్తారంటే ఎక్కడా చెప్పలేదు కదా దీంట్లో. ఫెయిల్యూర్ టు మీట్ డెడ్ లైన్స్ విల్ రిజల్ట్ ఇన్ పెనాల్టీస్ అని మాత్రమే చెప్పినారు, కానీ ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేస్తారని చెప్పలేదు. కనుక నేను కూడా తప్పు రాశాను యాక్చువల్గా అది. సో రైట్ ఆన్సర్ వచ్చి 4 అండి. ఎవరైతే 4 రాశారో కరెక్ట్ వేసుకోండి 13th క్వశ్చన్కి. ఎవరైతే 2nd రాశారో నాలాగా తప్పు రాశారు మీరు కూడా అందరూ. రబిన్నిసా 14th క్వశ్చన్ చదవమ్మా. Okay. You are organizing a research paper. What is the best way to structure it? Choose your answer from the following. Begin with an introduction, present the methodology, and conclude with results. Start with the conclusion, then introduce the research question. List all results in random order and summarize in the introduction. Provide no clear structure but include all points. సో అందరూ ఆన్సర్ పంపిస్తున్నారు, పంపించండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ వచ్చి 1 కరెక్ట్. నాది కూడా కరెక్ట్ అయింది. రైట్, 15th క్వశ్చన్ ఇదొకటి చదవమ్మా, తర్వాత వేరే వాళ్ళని అడుగుతాను, మిగతా వాళ్ళు చదువుతారు. 15th క్వశ్చన్ చదవమ్మా రబిన్నిసా. You are writing an argumentative essay on climate change. What is the best way to support your argument? Choose your answer from the following. 1. Climate change is happening because I read it somewhere. Climate change is proven by scientific studies and evidence showing the rising temperatures. Third, some people don't believe in climate change, so I do not need to argue. Climate change is important because I say so. రైట్, ఆన్సర్ అందరూ పంపించారు. 15th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి 2 కరెక్ట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ నుంచి విజయ్ కుమార్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకొని చదవగలరా? ఓకే సార్, చదవండి సార్ ప్లీజ్. ఐడెంటిఫై అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ palatalization. Right. 1. The omission of vowel in family. 2. The addition of a sound in athlete pronounced as athlete. 3. The S in street pronounced as S. The change of vowel sound in cat to cot. ఓకే, పాలటైజేషన్ అది ఈ అంగల్ అంటాం చూడండి తెలుగులో. ఇక్కడ తగులుతూ పలుకుతాం అనమాట మనం. ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాలటలైజేషన్. సా ఇన్ స్ట్రీట్ ప్రొనౌన్స్డ్ యాజ్ సా, ఆర్ ద ఒమిషన్ ఆఫ్ ఎ వావల్ ఇన్ ఎ ఫ్యామిలీ, ద అడిషన్ ఆఫ్ ఎ సౌండ్ ఇన్ అథ్లీట్ ప్రొనౌన్స్డ్ యాజ్ అథ్లీట్, ద చేంజ్ ఆఫ్ ఎ వావల్ ఇన్ కాట్ అండ్ కాట్. చూసుకోండి, ఆన్సర్ చూసుకోండి. నేను కూడా తప్పు రాశాను అనుకుంటా, తప్పు రాశాను నేను కూడా ఆన్సర్ దీనికి. పాలటలైజేషన్ చూడండి, అందరూ చూడండి ఇంకొకసారి. ద అడిషన్ ఆఫ్ ఎ సౌండ్, నేను కూడా పొడుగ్గుంది కదా అని చెప్పి నేను కూడా అదే రాశాను పాలటలైజేషన్ అంటే, కానీ తప్పైంది అది. ఇంకొకసారి చూడండి.
Identify an example of palatalization. The omission of a vowel in family, or the addition of a sound in athlete pronounced as athlete, the sa in the street pronounced as sa, the change of vowel sound in cart. కీలో రాంగ్ ఇచ్చినారనిపిస్తుంది నాకు. దీంట్లో యాక్చువల్గా ఏది క్వశ్చన్కి ఆన్సర్ రాదని వస్తూ ఉంది. నేను కూడా ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 పెట్టాను. తర్వాత వాళ్ళు కీ రిలీజ్ చేస్తే అందులో ఆప్షన్ 3 అని ఇచ్చారు. కాకపోతే ఇది మరి గ్రేస్ మార్క్ ఇచ్చినారేమో తెలీదు. ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాలటైజేషన్కి నన్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఇది దీంట్లో ఏ ఆప్షన్ కూడా పాలటైజేషన్కి రాదు. పాలటలైజేషన్ అంటే అంగల్ ఉంటుంచండి, దాన్ని టచ్ చేస్తూ పలుకుతామన్నమాట పదాలు మనం. కనుక 16th క్వశ్చన్ గ్రేస్ మార్క్ వేసేసుకోండి ఒకటి, చూద్దాం ఏమవుతుంది. నేను కూడా రాంగ్గానే వేసుకున్నాను అక్కడ. నేను కూడా సెకండ్ వేస్తున్నాను. అడిషన్ ఆఫ్ సౌండ్ నేను అథ్లీట్ ప్రొనౌన్స్డ్ అథ్లీట్ అంటే రాంగ్ అని థర్డ్ ఆప్షన్ ఇచ్చినారు. కనుక థర్డ్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు తీసుకోండి, చూద్దాం మరి ఏమవుతుందో. విజయ్ కుమార్ సార్ 17th క్వశ్చన్ చదవండి. What does pitch accent refer to? Choose your answer from the following. 1. The omission of sounds in connected speech. 2. The process of changing sounds due to nearby sounds. 3. The replacement of one vowel with another. 4. The emphasis on certain words through pitch. పిచ్ యాక్సెంట్ ఒత్తి పలుకుతాం కదా మనము. అత్త, దుత్త, నత్త అంటాం కదా, ఒత్తి పలుకుతాం కదా. ద ఎంఫసిస్ ఆన్ సర్టైన్ వర్డ్స్ త్రూ పిచ్. సో 17th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి 4th అండి. 17th క్వశ్చన్కి ఆన్సర్ రైట్. నెక్స్ట్ 18th క్వశ్చన్ సార్ చదవండి. Identify the feature of assimilation. 1. Two words that differ by one phoneme. A sound become more like a neighboring sound. A vowel sound is dropped in unstressed syllables. The replacement of one sound with a completely different one. చెప్పండి. నేను కూడా రాసాను సంతోష్, 4వ ఆప్షన్ చేసినాను నేను కూడా. ద రీప్లేస్మెంట్ ఆఫ్ వన్ సౌండ్ విత్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వన్, అసిమిలేషన్ అనుకో. నేను కూడా రాశాను. కీలో మాత్రం వేరేది ఇచ్చారు. కీలో వచ్చేటప్పటికి ఎ సౌండ్ బికమ్స్ మోర్ లైక్ ఎ నైబరింగ్ సౌండ్ అంట. మీ టెట్ కీనే తీసుకొని చెప్తున్నాను నేను. సో దానికి ఆన్సర్ వచ్చేటప్పటికి 18th క్వశ్చన్కి ఆన్సర్ 2 ఇచ్చారు. 18th క్వశ్చన్ వచ్చేటప్పటికి వాట్ ఈజ్ అసిమిలేషన్ అంటే ఎ సౌండ్ బికమ్స్ మోర్ లైక్ ఏ నైబరింగ్ సౌండ్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నేను కూడా తప్పు రాశాను దానికి. నెక్స్ట్ ఫొనెటిక్స్ గురించి ఇది మాకు టాపిక్ ఇది. విజయ్ కుమార్ సార్ 19th క్వశ్చన్ చదవండి ప్లీజ్. Identify the derivational morpheme from the following. ed in walked, ing in running, er in runner, book in bookstore. డెరివేషనల్ మార్ఫిమ్. ఫొనీము, మార్ఫీము ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ఐడెంటిఫై ద డెరివేషన్ మార్ఫిమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. పంపించండి, ఆన్సర్ పంపించండి. నేనైతే కరెక్ట్ రాశాను. డెరివేషనల్ మార్ఫిమ్స్లో రకరకాలు ఉంటాయి కదా. బుక్ స్టోర్ కాదు, అది కాంబినేషన్. 2 పదాలు కలిపితే బుక్ స్టోర్ అయింది. అందులో బుక్ ఫస్ట్ వర్డ్. మార్ఫిమ్, డెరివేషనల్ మార్ఫిమ్ వచ్చేటప్పటికి మనకు 19th క్వశ్చన్కి వచ్చేటప్పటికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3. సంతోష్ చెప్పమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పు సంతోష్. సార్ మార్పింగ్ అంటే 2 పదాలని తీస్తే కదా సార్. సార్ 2 మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే మార్ఫిమ్ లో ఇప్పుడు రన్ ఉంది కదా, సౌండ్ దట్ షుడ్ బి డివియేటింగ్ అండ్ ఆ విధంగా వస్తుంది కదా సార్ మార్ఫిమ్ అంటే. డెరివేషనల్ మార్ఫిమ్ మనకు రన్ అనేది ఉంది, దానికి ఈఆర్ వాడడం వల్ల ఏమవుతుందంటే రన్నర్ అవుతుంది కదా. అవును సార్. ఇప్పుడు వాక్ అన్నా, రన్నింగ్ అన్నా, రన్నర్ అన్నా సరే
అందులో 2 యాక్షన్లు ఒక నవ్వులు వస్తుంది. బుక్ స్టోర్ అన్నది 2 పదాల కలయికలో విడగొట్టి వెళ్తూ ఉంటది కదా సార్. విడగొట్టే సరే మీనింగ్ వస్తుంది కదా సార్. అందులో వాక్యం అంటే సౌండ్ అసైమిలేషన్ అని విన్నాను సార్. మరొకసారి అంతవరకు తెలుసు. కాకపోతే అది బేస్ వర్డ్ అనమాట. బుక్ ఈజ్ ఎ బేస్ వర్డ్, స్టోర్ అది యాడ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఎ మార్ఫిమ్, అది కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ కిందకి వస్తుంది, కానీ అది రైట్ ఆన్సర్ కాదు. రన్నర్ వచ్చి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రన్ దాని ఈఆర్ మారడం వల్ల అది మారిపోతుంది అనమాట, మీనింగ్ చేంజ్ అయిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్ విజయ్ కుమార్ సార్ చదవండి. కాంపౌండ్ వర్డ్స్ నేరత కరెక్ట్ అమ్మా. Okay, sir. Which of the following is an example of blending? Choose your answer from the following. 1. Unknown. 2. Running. 3. Football. 4. Brunch. ఇప్పుడు వస్తుంది చూడండి సంతోష్, మీరు ఇంతకు ముందు చెప్పింది వస్తుంది ఇక్కడ. కాంబినేషన్ బ్లెండింగ్ అనమాట. బ్లెండెడ్ మోడ్లో చెప్తున్నాం కదా క్లాసెస్ మనము. ఫ్లిప్ క్లాస్ రూము ప్లస్ లైవ్ సెషన్స్ అన్నీ కలుపుకొని బ్లెండెడ్ మోడ్లో. బ్రంచ్ బ్రేక్ఫాస్ట్లో నుంచి లంచ్ 2 కలిపితే బ్రంచ్ అనమాట. ఆకలి వేసినట్టు తినుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటారు చూడండి, దాన్ని బ్రంచ్ అంటారనమాట. ఓకే, నెక్స్ట్ 21st క్వశ్చన్ ఇక్కడ నుంచి దుర్గాదేవి చదవండి అమ్మా. 21st క్వశ్చన్ నుంచి 25 వరకు. The process of changing the word class without changing the form is called 1 is conversion, 2 compounding, 3 affixation, 4 reduplication. The answer is పంపించండి. కన్వర్షన్, affixation, reduplication. కాదు వచ్చి ఆన్సర్ కన్వర్షన్. ఓకే, 22nd question. Identify the sentence with an indirect object. 1 is he is reading a novel. 2 she gave him a book. 3 they elected him the leader. 4 the book is on the table. Next. ఒక నిమిషం ఉండండి, అందరూ మీరు మ్యూట్ చేసుకోండి. అందరూ మీరు పంపిస్తుంది 3 అని పంపిస్తున్నారు. ఐడెంటిఫై ది సెంటెన్స్ విత్ అన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దే ఎలెక్టెడ్ హిమ్ ద లీడర్ అని పంపించారు. యాక్చువల్ ఆన్సర్ వచ్చేటప్పటికి షీ గేవ్ హిమ్ ఏ బుక్. హీలో కూడా అదే ఇచ్చారు, షీ గేవ్ హిమ్ ఏ బుక్. ఎందుకు షీ గేవ్ వాట్? బుక్ వచ్చి డైరెక్ట్ ఆబ్జెక్టు, షీ గేవ్ బుక్ హూమ్ వచ్చేటప్పటికి హిమ్ కనుక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 2 కరెక్ట్. షీ గేవ్ హిమ్ ఎ బుక్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది అక్కడ, చూసుకోండి మీరు. 22nd ఆన్సర్ వచ్చేటప్పటికి 2 నాట్ 3. దే ఎలెక్టెడ్ హిమ్ ద లీడర్, దాంట్లో రావటం లేదు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రావటం లేదు. షీ గేవ్ హిమ్ ఎ బుక్, షీ గేవ్ వాట్ ఎ బుక్, షీ గేవ్ హూమ్ హిమ్. కనుక ఆప్షన్ 2 కరెక్ట్. రాసుకున్నాను ఇక్కడ క్లీన్గా నేను. ఎవరైతే ఆప్షన్ 3 అంటున్నారో చూసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ కావద్దండి. నెక్స్ట్ 23rd చదవమ్మా దుర్గాదేవి. Lexical semantics focus on 1 the meaning of individual words, 2 the sound system of language, 3 how meaning changes in context, 4 the structure of sentences. ఎవరు చదవటం లేదు, ఫొనెటిక్స్ అన్ని చదవటం లేదు. లెక్సికల్ సెమాంటిక్స్ ఫోకసెస్ ఆన్ వాట్? ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ వర్డ్స్. తర్వాత ద సౌండ్ సిస్టమ్స్ ఆఫ్ లాంగ్వేజ్, హౌ మీనింగ్ చేంజెస్ ఇన్ కంటెక్స్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్. స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్సెస్ కాదు, ద సౌండ్ సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజ్ కాదు. ఇంకా మిగిలినవి ఆప్షన్ 1, ఆప్షన్ 3. ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ వర్డ్స్, హౌ మీనింగ్ చేంజెస్ ఇన్ కంటెక్స్ట్. లెక్సికల్ సెమాంటిక్స్ 1 sir. 1
3నా? The meaning of individual words. The how meaning changes in, అది how meaning changes in context నేను కూడా అది తీసుకుంటున్నా. సి అనే రాశారు ఇక్కడ, మరి కీలో సి ఇచ్చారు యాక్చువల్గా. ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ వర్డ్స్ ఈజ్ రైట్ ఆన్సర్. ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్ వర్డ్స్ ఈజ్ రైట్ ఆన్సర్. 23కి వచ్చేటప్పటికి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. లెక్సికల్ సెమాంటిక్స్ ఫోకస్ ఆన్ ద మీనింగ్ ఆఫ్ ఇండివిజువల్. యాపిల్ అంటే ఎందుకు యాపిల్ అనాలి, పపాయ అంటే ఎందుకు పపాయ అని అనాలి, ఏముంది వర్డ్కిను ప్లస్ దాని యొక్క అర్థానికి ఏం సంబంధం ఉంది, దాని గురించి. 24th క్వశ్చన్ చదవమ్మా. Identify the sentence that demonstrates polysemy. First one, the book is on the shelf. Second one, I love cats. Third one, she has a sharp mind. She has a sharp mind and a sharp knife. Fourth one, he is reading a novel. ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ డెమోన్స్ట్రేట్స్ పాలిసెమీ. పొడుగ్గుందని వేసేసారు అందరూ. పాలిసెమీ అంటే, పాలిసెమీ ఈజ్ ద కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మల్టిపుల్ మీనింగ్స్ ఫర్ ఎ సింగిల్ వర్డ్ ఆర్ ఫేస్. రకరకాల పదాలకి రకరకాల అర్థాలు అనమాట. షీ హ్యాస్ ఎ షార్ప్ మైండ్ అండ్ ఎ షార్ప్ నైఫ్. షార్ప్ మైండ్కి షార్ప్ నైఫ్కి ఏం తేడా ఉంది, కోసుకోవడానికా? కరెక్ట్, పొడుగ్గుందని నేను కూడా పెట్టాను, నాది కూడా రైట్ ఆన్సర్ అది. సో 24th వచ్చేటప్పటికి ఆప్షన్ 3 కరెక్ట్. 25 చదవ మధుర్గాదేవి. The performative function of communication involves first one, describing events, second one, accomplishing something by saying it, example, making a promise, third one, expressing emotions, fourth one, sharing factual information. పొడుగుంది, ఇంకా వేరే ఏం లేదు అందులో ఆన్సర్. రేణుక మీరు అప్పుడప్పుడు చూసుకోండి, పొడుగుంటే ఆన్సర్ పాపం బ్రాకెట్లో పెట్టి ఇచ్చినారంటే ఇంకా దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. సో ఆన్సర్ వచ్చి 25కి సెకండ్ ఆన్సర్ ఆప్షన్. కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఏ దానికి బ్రాకెట్ లేకుండా ఒకదానికి మాత్రమే బ్రాకెట్ పెట్టి ఇస్తున్నాడంటే అందులో వాడు ఏదో కన్ఫ్యూజ్ అవుతా అన్నారు కనుక కన్ఫ్యూజ్ కాకూడదంటూ పాపం సాయం చేస్తున్నాడు క్వశ్చన్ పేపర్ సెటర్. నెక్స్ట్ 26th క్వశ్చన్ నుంచి ఎవరైతే అలసిపోలేదో వాళ్ళని అడుగుతాను. మరి అలసిపోయిన వాళ్ళని అడిగితే అసలు అలసిపోయి ఉంటారు అందరూ మీరు. స్నేహలత చదవమ్మా. రేణుక ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. స్నేహలత చదవమ్మా. The following is an example of the persuasive function of communication. Option 1, reporting on an event. Option 2, expressing personal feelings. Option 3, asking a question. Option 4, giving advice or making a suggestion. Right. Answer పంపించండి. The following is an example of persuasive function of communication. రెండు ఎలా అవుతుంది ఎక్స్ప్రెసింగ్ పర్సనల్ ఫీలింగ్స్ దేవ్ కుమార్? సంతోష్ రిపోర్టింగ్ ఆన్ ఈవెంట్ ఎట్లా అవుతుంది? పర్సువేసివ్ ఫంక్షన్ ఆప్షన్ 4 కదా, నేను కూడా ఆప్షన్ 4 అని రాశాను. గివింగ్ అడ్వైజ్ ఆర్ మేకింగ్ ఏ సెషన్. పర్సువేసివ్ అంటే అవతల వాళ్ళని బుట్లో చేసుకోవడం. అచ్చమైన తెలుగులో చెప్పాలంటే చెప్పు సంతోష్. సార్ పర్సువేషన్ ఫంక్షన్ అంటే ఒకసారి నాకు చిన్న ఎక్స్ప్లెనేషన్ కావాల్సి. అంటే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ మనం రిపోర్టర్ గానే వెళ్ళినప్పుడు వాళ్ళని ఒప్పించి ఆ మ్యాటర్ దానికి మెయిన్ ఓపెన్ రాస్తారు కదా సార్. అది హౌ ఇట్ బికేమ్ గివింగ్ అడ్వైస్ అన్నది తెలియట్లేదు. పర్సువేసివ్ లాంగ్వేజ్ వాళ్ళని మన మాటలతో బురిడీ కొట్టించి అవతల వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చేలాగా అద్భుతంగా తేనె పూసినటువంటి మాటలు అంటారు చూడు, అలా మాట్లాడేదాన్ని పర్సువేసివ్ లాంగ్వేజ్ అంటారు. కనుక గివింగ్ అడ్వైస్ ఆర్ మేకింగ్ ఎ సజెషన్ అనేది మనకు రైట్ ఆన్సర్ కిందకి వస్తుంది. సంతోష్. ఓకే సార్. ఇలాగ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడితే చాలా మందికి నచ్చదు కనుక తేనె పూసినలా మాట్లాడతారు చాలా మంది, తెలుసా? చలో మా స్నేహలత 27 క్వశ్చన్ చేయగమ్మా. Yes, sir. During a sales pitch, you share a success story to convince the audience
of your product's value. Identify the purpose of this communication: to inform, to persuade, to entertain, to express the emotion. రైట్. డ్యూరింగ్ ఎ సేల్స్ పిచ్ యూ షేర్ ఎ సక్సెస్ స్టోరీ టు కన్విన్స్ ద ఆడియన్స్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ వాల్యూ. కథలు చెప్తాను చూడండి, కథలు చెప్పి కాకరకాయలు చెప్పి బుట్లోకి వేసుకున్నారంటారు, అట్లాంటిది అనమాట. మహేశ్వరి చెప్పమ్మా, ఏం డౌట్? సార్ డౌట్ ఏం లేదు సార్, నేను ఆప్షన్ నొక్కుతుంటే అది హ్యాండ్ రైజ్. ఓకే ఓకే, ఆన్సర్ వచ్చి టు పర్సూయేడ్ అనమాట. కథలు చెప్పేది ఎందుకంటే పిల్లలకి అన్నం తినిపించడానికి కష్టం అవుతుంది, అన్నం మనం రుచిగా చేయం, మన పప్పులో ఉప్పు ఉండదు, ఉప్పులో పప్పు ఉండదు కనుక ఏదో వేస్ట్ చేస్తాం కనుక పిల్లలు తినరు కనుక మనం కథలు చెప్తాం అనమాట. కథలు చెప్పి ఏం చేస్తామంటే కన్విన్స్ చేస్తాం వాళ్ళు తినమని చెప్పి మన చెత్త చేసినటువంటి అన్నాన్ని. సో అది పర్సూయేడ్ అనమాట, టు పర్సూయేడ్ వస్తుంది అది. అట్లే అన్ని కథలు చెప్తారు ఏదైనా ప్రోడక్ట్ అమ్ముకోవాలంటే. 28 In an interview, you are asked to describe a time when you worked under pressure. Identify the interviewer's main goal: to evaluate your stress management skills, to share information about the job, to build rapports. It may be reports, sir. Rapports, sir. Okay. To build rapport with you, to entertain you with stories. సో ఆన్సర్ అందరూ పంపించారు. టు ఎవాల్యుయేట్ యువర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్, కరెక్ట్. 29th క్వశ్చన్ చదవమ్మా స్నేహిత. When we visited our childhood home, we couldn't help but throw our mind back to the days we spent playing in the garden. Identify the meaning of the idiom "throw our mind back" in the sentence above. Plan for the future. Forget about old memories. Avoid thinking about the past. Recall a past event. రొబిన్సా, అవాయిడ్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్ ఎందుకు? త్రో అవర్ మైండ్ బ్యాక్ అంటే రీకాల్ ఏ పాస్ట్ ఈవెంట్. 4th ఆన్సర్ వచ్చి 29th క్వశ్చన్కి 4th ఇడియం అమ్మా. ఓకే సార్. రైట్. స్నేహలత గారు చదవనమ్మా. 29th అయిపోయింది కదా, 30th క్వశ్చన్ చదవండి. Yes, sir. A friend says, "I haven't finished my homework, but the game was amazing last night." What is the friend likely implying? Choose your answer from the following. They didn't enjoy the game. They did their homework while watching the game. They didn't do their homework because they were too busy with the game. They are proud of their homework. రైట్. రాని సింగిల్ పెట్టది ఎక్కువ పెట్టదు. రైట్. ఆన్సర్ వచ్చేటప్పటికి పొడుగ్గా ఉన్న సెంటెన్స్ ఆన్సర్ కనుక మనకు 30th వచ్చేటప్పటికి దే డిడెంట్ డూ దేర్ హోంవర్క్ బికాస్ దే వర్ టూ బిజీ విత్ గేమ్. రైట్. సో ఇప్పుడు అందరూ 30 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చినాయి మీకు? 30 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి నిజాయితీగా చెప్పండి. 30 మార్క్స్కి దేవ్ కుమార్ 14, నవీన్ కుమార్ 17, ఓకే 13 సార్. 13, ఓకే రబిన్ నిస్సా, కల్లూరు మహేశ్వరి 19, విజయ్ కుమార్ 22. గుడ్, బాగా ఇంప్రూవ్ అవుతున్నారు విజయ్ కుమార్ సార్ మీరు. ఈఎంఆర్ఎస్లో కూడా ఫస్ట్లో కొంచెం తక్కువ వచ్చాయి లేదా చాలా తక్కువ వచ్చాయి, తర్వాత ట్రెమెండస్గా గ్రోత్ వచ్చింది మీ పర్ఫార్మెన్స్లో. గాయత్రి 19, ఓకే. మిగతా వాళ్ళు 20. ఉత్తమ్, గుడ్ ఉత్తమ్ 20. టోటల్ చేసుకొని చెప్పండి. నాకు ఎన్ని వచ్చినాయి నేను కూడా చెప్తా. ఏం చదువుకోకుండా అప్పటికప్పుడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి అడ్మినిస్ట్రేషన్ తలనొప్పులతోనే కూర్చొని రాశాను అనమాట ఇది. సో అందరూ పంపించారా మార్క్స్? శివకుమార్ సార్, తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు పంపించండి. దుర్గాదేవి, సంతోష్, ఎన్ని వచ్చాయి మార్క్స్? అవుట్ ఆఫ్ 30 మీకు ఎన్ని వచ్చాయి మార్క్స్? ఓకే ఓకే, క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను అంతలోపల నెక్స్ట్ మనకు కావాల్సిన లిటరేచర్ పోర్షన్ ఏదైతే ఉందో లిటరేచర్ పోర్షన్ అంతా చేద్దాం, చూద్దాం టైం ఎంత పడుతుందో చూద్దాం. మరి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి కౌంట్ చేసుకుంటే మంచిది కదా సంతోష్, ఎన్ని మార్క్స్ వచ్చినాయో తెలిసిపోతుంది క్లీన్గా. లాంగ్వేజ్ టు కూడా చేద్దాం, టైం పడుతుంది కొంచెం. భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేసుకుంటూ ఉండండి, వంట వార్పు ఉన్న వాళ్ళు పాపం తప్పదు ఈరోజు ఇంకా మీకు. కెమెరా ఆఫ్ చేసుకోమా రొబిన్ నిస్సా. ఓకే ఓకే శివకుమార్ సార్, ఓకే ఫైన్, నో ప్రాబ్లం సార్. ఇక్కడ అమౌంట్ సార్, దాంతో చేసుకుంటూ కౌంట్ చేయలేదు. సరే ఓకే ఓకే. ఎవరు మెసేజెస్ మళ్ళీ ఇవన్నీ పెడతారు ఇప్పుడు చూస్తే కష్టము. ఒక్క నిమిషం.
రైట్. సో మీరందరూ పంపించారు. స్నేహలత మీకు ఎన్ని వచ్చాయో కూడా చెప్తే ఓకే, బాగుంటుంది. అందరూ పంపిస్తే నేను మెసేజ్లు చూసడం మొదలు పెడితే కన్ఫ్యూజ్ అవుతాను. ఓకే, రైట్. సో నేను రాసుకున్నాను. అప్పుడు నేను క్వశ్చన్స్ అన్ని రాసుకుని 30కి నాకు 25 మార్క్స్ వచ్చాయి. 30కి నాకు 25 మార్క్స్ వచ్చాయి. నేను కూడా అక్కడ 2 చోట్ల పప్పులో కాలేసాను అనమాట అప్పుడు. కనుక 30కి నాకు 25 మార్క్స్ వచ్చాయి. అప్పుడు 2024లో మీకు అందరికీ పరిచయం కావడానికంటే ముందు నేను రాసుకున్నటువంటి ఎగ్జామ్లో నాకు 30కి 25 మార్క్స్ వచ్చాయి నాకు. రైట్. సరే, ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేద్దాము. వీలవుతుందా కాదా? 840 ఎన్ని ఉన్నాయి దీంట్లో? చాలా ఉన్నాయి కదా క్వశ్చన్స్ మనకు లాంగ్వేజ్ 2లో వచ్చేటప్పటికి. చూద్దాం ఎంతవరకు సాధ్యమవుతుందో చూద్దాం. 846, ఇంకొక 15 నిమిషాలు చేద్దాము. తర్వాత మిగతా క్వశ్చన్స్ కావాలంటే మీరు ఇంట్లో చేసుకున్న తర్వాత ఎన్ని అవుతాయో చూద్దాం. మీకు నేను క్వశ్చన్ పేపర్ పంపిస్తాను, మీకు మీ దగ్గర ఉంటుంది, కాకపోతే పంపిద్దాం. రైట్. ఇప్పుడు ఇంకా ఎవరున్నారు? దేవకుమార్ సార్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 1 నుంచి చదవండి కొన్ని క్వశ్చన్స్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నెక్స్ట్ రేణుకా మేడం, మీరు చదువుతారు 5th క్వశ్చన్ నుంచి. ఎస్ సార్, చదవండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ was born on 14th March 1879 in the German city of Ulm. Without any indication of that, he was destined for greatness. The word destined means the same as uncertain, meant, avoidable, accidental. రైట్. ఆన్సర్ పంపించండి. వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ నెంబర్ 1? డెస్టైన్డ్ అంటే ఆప్షన్ పంపించాం. మరి ఇంకా ఆప్షన్ పంపించండి. 1, 2, 3, 4లో నంబర్ పంపిస్తే నాకు కూడా అర్థమవుతుంది. డెస్టైన్డ్ మీన్స్ ద సేమ్ యాజ్ సినోనిమ్. డెస్టైన్డ్ మీన్స్ ఆన్సర్ వచ్చేటప్పటికి 2. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ వచ్చేటప్పటికి 2. డెస్టైన్డ్ అంటే మెంట్ అనమాట. నెక్స్ట్ దేవకుమార్ సార్. Yes, sir. Tommy screamed with laughter. You don't know much, Margie. Identify the antonym of screamed in the context of the sentence. ఆన్సర్ పంపించండి. అగ్రీడ్, ఇగ్నోర్డ్, విస్పర్డ్, ఓవర్లుక్డ్. రైట్. ఆన్సర్ వచ్చి 3. కరెక్ట్. ఇట్ ఈస్ విస్పర్డ్. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చదవండి దేవకుమార్ సార్. The report dash by the manager yesterday. Identify the best option that fits the blank. Option 1 is completed. Option 2 was completed. Option 3 completes. Option 4 has completed. రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 2. Second was completed. 4th క్వశ్చన్ చదవండి సార్. Choose the correct prefix for the word happy to mean not happy. Option 1 pre, option 2 un, option 3 re, option 4 dis. Option 2 Option 2 correct. happy. 5th క్వశ్చన్ చదవండి. When Jane said she was feeling under the weather, we all knew she was sick. In the above sentence, under the weather means being outside in the rain, observing the weather, being surprised, being unwell. 4th one, being unwell. 5th క్వశ్చన్కి ఎవరైతే 4 పంపించారో మీరు టిక్ వేసుకోండి. బీయింగ్ అన్వెల్. ఓకే, థ్యాంక్ యూ దేవకుమార్ సార్. రేణుకా మేడం 6th క్వశ్చన్ నుంచి 10th క్వశ్చన్ వరకు చదవండి. Good evening, sir. గుడ్ ఈవినింగ్ మేడం. The following is not a meaning of call of to cancel. The first option is to cancel. Second option to begin. Third option to postpone. Fourth option to end. The answer is to cancel. I think to postpone. నాట్ మీనింగ్. క్వశ్చన్ సరిగ్గా చదవండి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మీనింగ్ ఆఫ్ కాల్ ఆఫ్. ఆత్రగాడు అంటారు కదా, దాన్ని తెలుగులో సామెత కదా ఆత్రగానికి. Yes, sir. To begin. To cancel, sir. నాట్
మీనింగ్ ఆఫ్ కాల్ ఆఫ్ టు బిగిన్. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఆకలి అవుతానేమో ఈరోజు శుక్రవారము అందరికీ. రైట్, 7th క్వశ్చన్ చదవం మరి ఇంకా. Choose the word that would appear first in the dictionary in a dictionary that uses alphabetical order. Manufacture or a manuscript. The first option manufacture, second option manuscript, third option both words are listed equally, fourth option the order depends on context. రైట్, 7th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 1. రైట్, 8th క్వశ్చన్ చదవ మరి ఇంకా. Identify the correct use of commas in a large number. The first number is, I think, 100. How can I? క్వశ్చన్ చదివి వదిలేసేయండి, ఆన్సర్ వాళ్ళందరూ చూసుకొని చెప్పేస్తారు. Okay, sir. 1000. ఎవరు 4 విజయ్ కుమార్ సార్ 4 పంపించారు. ఎట్లా ఐడెంటిఫై ద కరెక్ట్ యూజ్ ఆఫ్ కామాస్ ఇన్ లార్జ్ నంబర్, ఎట్లా వస్తుంది విజయ్ కుమార్ సార్ 4th అది? ఆన్సర్ వచ్చేటప్పటికి 2. 8th క్వశ్చన్కి ఆన్సర్ 2. 1000కి మనకు ఒకట్లు, 10లు, 100లు, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, ఇదే కదా యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakhs and lakhs. 9th క్వశ్చన్ చదవమ్మా. క్వశ్చన్ చదవండి, ఆన్సర్ వాళ్ళు పంపించేస్తారు. Because of the rain, we decided to stay back home. Identify the correct transformation of the simple sentence into complex sentence. Option 1, we decided to stay back home although it was raining. Option 2, since it was raining, we decided to stay back home. Option 3, we decided to stay back home and it was raining. Option 4, through it was raining, we decided to stay back home. ఆన్సర్ 2 కరెక్ట్. ఎవరైతే 2 పంపించారో ఆప్షన్ కరెక్ట్. 10th క్వశ్చన్ చదవమ్మా. Identify the grammatically correct sentence. Option 1, Smita likes maths. Smith likes maths more than English. Smith likes maths more than he likes English. Smith likes maths more than English does. Smith likes maths more than English does he. ఆన్సర్ 3 ఎట్లా వస్తుంది? స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్ ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఫస్ట్ కూడా ఎలా వస్తుంది? స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దెన్ ఎట్లా వస్తుంది ఫస్ట్ మహేశ్వరి? ఆన్సర్ వచ్చేటప్పటికి 2. 10th క్వశ్చన్ ఆన్సర్ స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్. చదవమ్మా. Select the transactional function example. Option 1, I would like to buy this shirt. Option 2, what a sunny day. Option 3, she is studying for exams. Option 4, please be quiet. ఫంక్షనల్, ట్రాన్సాక్షనల్ ఫంక్షన్, ఒకటి ఏదైనా ట్రాన్సాక్షన్ అవుతుండాలి ఆ సెంటెన్స్ లో. రైట్, క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేటప్పటికి 1 ఆన్సర్. టిక్ చేసుకోండి, కొంతవరకు చేద్దాం. టైం 8:54, ఇంకొక 5 నిమిషాలు చేద్దాం. తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని మనం క్లాస్ స్టాప్ చేసి క్వశ్చన్ పేపర్ మీకు పంపిస్తాం. మిగతా వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. Identify the correct spelling of the word. సంతోష్, హ్యాండ్ రైజ్ చేసే డౌట్ ఉందా? ఒకసారి ఇంగ్లీష్ మోర్ దెన్ ఒకసారి క్వశ్చన్ 10th క్వశ్చన్ సారీ స్మాల్ డౌట్. అదే స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దెన్ ఇంగ్లీష్ డస్ అన్నది అంటే ఈక్వల్ టు స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దెన్ హీ లైక్స్ ఇంగ్లీష్ కింద రాదా సార్? అంటే బోత్ రిప్రజెంట్ యాజ్ సింపుల్ ప్రెజెంట్. అక్కడ గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ చూస్తున్నాం కదా. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ హీ లైక్స్ ఇంగ్లీష్. కంపారిజన్ ఉంది కదా మనకు, దాన్ వాడుతున్నాం కదా, నైదర్ నార్ లాగా డాన్ వాడాలి కదా మనం కంపారిజన్ వచ్చినప్పుడు. స్మిత్ లైక్స్ మ్యాథ్స్ మోర్ దాన్ ఇంగ్లీష్ డస్. డస్ ఎప్పుడు వాడతాం మనం చెప్పు? డస్ సింపుల్ ప్రెజెంట్ లో ఉపయోగిస్తాం సార్ మనం. సంతోష్, డూను డస్ మనము పాయింట్ అర్థం లేదు సార్ నాకు. ఒకసారి మనకు వర్బ్స్ ఉన్నాయి, అవును సార్, అవునండి. వాడతాము.
ఎంఫసైజ్ చేయడానికి వాడతాము, కంపారిజన్ లో వాడము కదా. ఓకే సార్. ఇంకొకసారి చూద్దాంలే కావాలంటే ఒకసారి నేను కూడా ఓకే సార్. సరే, 11th క్వశ్చన్ అయిపోయింది. 12th క్వశ్చన్ చదవమ్మా రేణుక. Identify the correct spelling of the word. Arithmetic. Arithmetic అన్ని ఒకేలాగా ఉన్నాయి సార్. Arithmetic ఆప్షన్ చదవడం వదిలేసేసేయండి, వాళ్ళు చెప్తారు. ఓకే. మహేశ్వరి చూడండి, కొంచెం వంట చేయాల్సిందా లేకపోతే భోజనం చేయాల్సిందో. 9 అయింది, ఆత్రపడుతున్నారు అందరూ, చూసుకోండి. స్నేహలతో చూడండి, స్పెల్లింగ్ చూడండి, కొంచెం కరెక్ట్గా చూడండి స్పెల్లింగ్. అందరూ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఒకరు 2 అంటున్నారు, ఒకరు 3 అంటున్నారు, ఒకరు 4 అంటున్నారు, ఇంకెవరైనా 1 అనండి. అర్థమెటిక్ రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి 4th గాయత్రి కరెక్ట్ అమ్మా. 4th one అర్థమెటిక్ రైట్. 13th క్వశ్చన్ చదవ. మరి ఇంకా క్వశ్చన్ చదివి వదిలేసేసేయండి, త్వరగా అయిపోతుంది. ఓకే సార్. Identify the correct transformation of the sentence into reported speech. She said, I am very poor. చెప్పండి. Shall I read the options, sir? ఆప్షన్స్ వద్దు, లేట్ అవుతుంది. ఓకే సార్. ఆన్సర్ పంపించండి. రైట్, అందరూ పంపిస్తున్నారు. కరెక్ట్. 1. 14th క్వశ్చన్ చదవమ్మా. I appreciate my mom buying me all that I need when I need them. Choose the correct function of the noun class. Option 1 subject, option 2 object of the preposition, object of a preposition, and option 3 direct object, option 4 indirect object. ఆప్షన్స్ చదవద్దండి, పంపించినారు అందరూ. 14th క్వశ్చన్ ఆప్షన్ వచ్చి 3 అనమాట, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్ చదవండి అమ్మా. Choose the term that refers to the killing of one's brother. పంపించండి, ఆన్సర్ పంపించండి. చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. పంపిస్తున్నారా? ఉక్సోరిసైడ్ అని పంపిస్తున్నారు అందరూ. చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ద కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. ఫ్రాట్రిసైడ్ కదా ఆన్సర్ దీనికి. మ్యాట్రిసైడా ఫ్రాట్రిసైడా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది? నేను కూడా రాంగ్ ఆన్సర్ రాసినట్టున్నాను. ఫ్రాట్రిసైడా మ్యాట్రిసైడా? ఫస్ట్ వన్నా సెకండ్ వన్నా? ఫ్రాట్రిసైడ్ ఆర్ మ్యాట్రిసైడ్? ఫస్ట్ వన్, నేను రాసింది ఫస్ట్ వన్. ఫస్ట్ వన్, ఆప్షన్ 1 అండి, కరెక్ట్. రైట్. సో ఇప్పుడు 8:59 అయింది, ఇంకా స్టాప్ చేద్దాం. 9 గంటలు అయింది కనుక స్టాప్ చేద్దాము. నేను చెప్పదలుచుకుంది ఏముందో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్తాను మీకు, తర్వాత మనం విల్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, సో స్టాప్ చేస్తున్న స్క్రీన్ షేరింగ్. ఈ క్వశ్చన్ పేపర్ని 16కి 1 తీసుకున్నావా సంతోష్? గుడ్. సో స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే 9 గంటలు అయింది. మరీ ఎక్కువ సేపు అంటే అందరికీ ఇబ్బందే కనుక స్టాప్ చేస్తున్నాను. ఒక్క నిమిషం, నేనేం చెప్పదలుచుకున్నానో అది ఒకసారి మాట్లాడుకున్న తర్వాత వి విల్ ఎండ్ దిస్ సెషన్. ఓకే, సో ఎవరైతే ఈ సెషన్లో ఇంతవరకు పార్టిసిపేట్ చేశారో ఒకసారి మార్క్స్ మీకు ఏ విధంగా వస్తున్నాయో చూసుకోండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీరు ఏదైతే పార్ట్ మిగిలిపోయిందో ఆ పార్ట్ని ప్రాక్టీస్ చేసుకోండి. నేను క్వశ్చన్ పేపర్ మీకు పంపిస్తాను, మీ దగ్గర కూడా ఉంటుంది. కాకపోతే మీరు క్వశ్చన్ పేపర్ని ఒకసారి తీసుకొని రాసుకోవాలి.
సో నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను కూడా మీకు చెప్తాను, ఎందుకంటే అందులో ఏం లేదు. నేను కూడా ఆ రోజు ఏం ప్రిపరేషన్ లేకుండానే రాశానమాట, అసలు ఏం చదువుకోలేదు, చదువుకోకుండానే రాశాను. సో నాకు సిడిపిలో 30కి 18 మార్క్స్ వచ్చాయి. సిడిపి ఏదైతే మనకు ఫస్ట్ పార్ట్ 30 క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 30 క్వశ్చన్స్లో 18 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ 30 క్వశ్చన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇంతకుముందు లాంగ్వేజ్ 1 మనం ఏదైతే చేసామో అందులో 25 మార్క్స్ వచ్చాయి. తర్వాత లాంగ్వేజ్ 2 ఏదైతే ఉందో అది 90 మార్క్స్కి ఉంది. నేను రాసుకున్న దాని ప్రకారం 90 మార్క్స్కి ఉంది. ఆ లాంగ్వేజ్ 2 పార్ట్లో 90 మార్క్స్కి నాకు 80 మార్క్స్ వచ్చాయి. సో టోటల్గా నాకు 123 మార్క్స్ వచ్చాయి 150కి. అంటే నేను ఏమాత్రం ప్రిపేర్ కాకోకుండా ఆ రోజు నవీన్ సార్ నాకు పంపించినప్పుడు కూర్చొని సాయంత్రము నేను రాసేసేసాను. ఒకసారి రాద్దాం, ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదైనా చెప్పడాలంటే ముందు కనీసం మనకు అసలు ఎంతవరకు మనకు తెలుసు అనేది మనం తెలుసుకోవడం వల్ల బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఏం చేశానంటే సార్ పంపించిన తర్వాత నేను తీసుకొని కూర్చొని ఇంట్లో రూమ్లో ఇక్కడే లదాఖ్లోనే ఉన్నానమాట, కూర్చొని మొత్తం ఒకసారి సెట్ అంతా రాసేసేసాను, ప్రాక్టీస్ చేసుకున్నాను. నేను ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి. నేను పంపించాను అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు నేను అది పంపించానని అనుకుంటున్నాను. కనుక 123 ఐ గాట్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్. సో మీ అందరికి వినిపిస్తుంటే నేను చెప్తుంది జాగ్రత్తగా వినండి. చివరిలో ఏమీ చదువుకోకుండానే ఎప్పుడో చదువుకున్న దాన్ని నేను కూర్చొని హడావిడిగా రాసుకొని పక్కన పెట్టేస్తేనే నాకు వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఐ గాట్ 123. మీకు కావాలంటే పంపిస్తాను, ఏదైతే డాక్యుమెంట్ నేను మీకు చెప్తున్నానో క్లీన్గా పంపిస్తాను, మీరు కూడా వెరిఫై చేసుకోండి. సో 123 ఐ గాట్ అవుట్ ఆఫ్ 150. సో నేను మీకు ఇస్తున్నటువంటి టార్గెట్ ఏముందంటే 130+. ఎందుకు? ఒక సంవత్సరం వరకు ఇంతకుముందున్న వాళ్ళకైతే ఒక 1 ఇయర్ నుంచి మీరు చదువుతున్నారు, కొన్ని కారణాల వల్ల మీకు డిఎస్సిలో ఉద్యోగం రాలేదు, ఇప్పుడు అవన్నిటినీ కూడా తవ్వుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. కనుక వాటిని పక్కన పెట్టేసి ఏదైతే మనకు మిగిలిందో టైం ఏదైతే మిగిలిందో ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, చదువుకోండి. సిడిపి నాకు కూడా కష్టమే ఉంటుంది, అది అందరికీ కష్టమైన పార్టీ సిడిపి. అందులో మ్యాక్సిమం మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే మనకు పెడగాలజీ కాదో సిడిపి ఉందో, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ ఉందో దాన్ని బాగా రివైజ్ చేయండి. నాట్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా పొరపాటు లేకుండా దానికి ఆన్సర్ చేయండి. మ్యాక్సిమం మార్క్స్ మనకు అక్కడే పోతున్నాయి, సిడిపిలోనే మ్యాక్సిమం మార్క్స్ పోతాయి మనకు. తర్వాత లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ టీచర్స్ ఆఫ్ ఇంగ్లీష్ కనుక అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కనుక మ్యాక్సిమం మార్కులు పోకూడదు. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి లాంగ్వేజ్ 1లో ఇప్పుడు మీకు తెలుగు ఉంది కనుక దాన్ని మీరు ఇంకా చదువుకోవాల్సిందే తెలుగు. నన్ను ఎవరో పొద్దున మెసేజ్ పెట్టారు, ఎవరు పెట్టారు, కిన్నరనా ఎవరు కదరని ఎవరో మెసేజ్ పెట్టారు, పేరు గుర్తు రావటం లేదు. సార్ తెలుగు కూడా చెప్పండి మాకు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడో 24 సంవత్సరాల క్రితం తెలుగు లిటరేచర్ పీజీకి స్టార్ట్ చేస్తున్నప్పుడు తెలుగు లిటరేచరు అది కరెక్టే సంతోష్, నాకు కూడా మార్క్స్ పోయినాయి, నేను అదే చెప్తున్నాను, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. కనుక సిడిపి చాలా వరకు మార్క్స్ పోతాయి కనుక సిడిపి తక్కువే ఉండొచ్చు, కానీ 30 మార్కులు ఉన్నాయి కదా, ఆ 30 మార్కుల్లో మ్యాక్సిమం ఒక 20-25 మార్క్స్ కానీ స్కోర్ చేసినారంటే మీ స్కోర్ చాలా వరకు పెరిగిపోతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు, అది చెప్తున్నారు, తెలుగు కూడా చెప్తారా సార్ అంటే 24 ఏళ్ళ క్రితం రాసుకున్నటువంటి బుక్స్ తెలుగు లిటరేచర్ కోసం ప్రిపేర్ అయినప్పుడు రాసుకున్నాను అనమాట. ఆ బుక్స్ మరి ఎక్కడున్నాయో చూసుకోవాలి. హిందూపూర్కి వెళ్తే మడక్సిరా దగ్గర ఊరు అనమాట, అక్కడికి వెళ్తే అక్కడ ఏమన్నా ఇంట్లో పాత పుస్తకాల్లో ఉంటే తీసుకుంటే తెలుగు లిటరేచర్ కూడా చెప్తాను, కానీ సాధ్యమైతే కాదు, చదువుకుందాం. లాంగ్వేజ్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు మనకు 90 మార్క్స్కి ఉంది లాంగ్వేజ్ 2 కనుక 90 మార్క్స్లో మనమందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కిందకే వస్తాం, అందరూ చదువుకున్నాము, అందరూ క్లాసెస్ తీసుకుంటున్నాము, ఇంగ్లీషే చెప్తున్నాము. కనుక మ్యాక్సిమం మార్క్స్ ఫెచ్చింగ్ వచ్చేటప్పటికి మనకు లాంగ్వేజ్ 2లో రావాలి. సో నాకు కూడా 10 బిట్స్ తప్పు చేశాను, 90 మార్క్స్కి 80 మార్క్స్ మాత్రమే వచ్చినాయి నాకు కూడా దాంట్లో. కనుక ఏదైతే మనకు మీరు అన్నట్లు ఎవరు సంతోష్ పంపించిన టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, సిడిపి పార్ట్లో మనకు మార్క్స్ తక్కువ పోగొట్టుకోవాలి. 30 మార్కుల్లో కనీసం 25 మార్కులు తెచ్చుకోగలగాలి. తర్వాత ఇంకా తెలుగు చదువుకోవాల్సిందే, చదువుకుంటేనే మనకు తెలుగు అర్థమవుతుంది. ద్వితీయ విభక్తి, ప్రథమా విభక్తి, విలోమం, ఏదో రకరకాలు అన్నీ ఉన్నాయి, నాకు ఇప్పుడేం గుర్తు రావడం లేదు. కనుక వాటిని చదువుకోండి. సాహిత్యం మీద క్వశ్చన్స్ వస్తాయి, పారాగ్రాఫ్స్ ఉంటాయి, వాటిని చదువుకొని ఏదైతే మనకు లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఉందో 90 మార్క్స్ లాంగ్వేజ్ 2లో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాలి.
మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకుంటే కాంబినేషన్లో మీరు కానీ తెచ్చుకున్నారనుకోండి, ఏదైతే మనకు సిడిపిలో మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 25 టార్గెట్ పెట్టుకుందాం, 25 పెట్టుకున్నాం అనుకోండి సిడిపిలో, తర్వాత లాంగ్వేజ్ 2లో ఒక 25 పెట్టుకుంటే 50 మార్క్స్ అందులో కానీ వచ్చినాయనుకోండి, ఇంకెన్ని మార్క్స్ మనకి కావాలి లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి, మన సిలబస్ మన పార్ట్కి వచ్చేటప్పటికి ఇంకెన్ని కావాలి? 130లో 50 మార్క్స్ 25 అందులో పోతే ఇంకా మిగతా 80 మార్క్సే కదా మనకు కావాల్సింది. 25 20 50 80నే కదా కావాల్సింది. సో 90లో 80 స్కోర్ చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. నేను చేశాను కనుక చెప్తున్నాను, 90కి నాకు కూడా 80 మార్క్స్ వచ్చాయి కనుక 25 + 25 మీరు టార్గెట్ పెట్టుకోండి. సిడిపి 25 తెచ్చుకోవాలి మినిమం. లాంగ్వేజ్ 1 తెలుగు 25 తెచ్చుకోవాలి. ఎవరైతే ఉర్దూ రాస్తున్నారో వాళ్ళు ఆ యొక్క దాని మీద రాసుకోండి, 25 తెచ్చుకోండి. తర్వాత ఏదైతే మనకు లాంగ్వేజ్ మంది ఉందో దాంట్లో మాత్రం 80+ తగ్గకూడదు, 80కి 80% తగ్గకూడదు. తగ్గకుండా కానీ మీరు తెచ్చుకున్నారనుకోండి ఖచ్చితంగా 130+ వస్తుంది. సిడిపికి ఎలా చదువుకోవాలి? మీ దగ్గర ఉండే నోట్స్ తీసి చదువుకోండి. తెలుగు అకాడమీ బుక్స్లో మన దగ్గర లాస్ట్ ఇయర్ కూడా మీరు తీసుకున్నారు, తెలుగు అకాడమీ బుక్ ఉంది, వాళ్ళు అది చదువుకున్నా పర్లేదు, లేదా బిఎడ్ బుక్స్ చదువుకున్నా సరిపోతుంది. తర్వాత ఇంకా తెలుగుకి వచ్చేటప్పటికి మనకు వ్యాకరణము, తర్వాత లిటరేచర్ సంబంధించిన బుక్స్ ఏమన్నా నేను చూస్తాను, మీకు తెలిసే గ్రూప్లో పంపించండి, వాటిని చదువుకోండి. తర్వాత ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి టెట్ సిలబస్లో ఏదైతే ఉందో, గ్రామర్ కావచ్చు, లేకపోతే కాంప్రహెన్షన్ కావచ్చు, లిటరేచర్ ఏదైతే ఉందో, నావల్స్ కానీ లేకపోతే టెక్స్ట్ ప్రోజ్ కావచ్చు, పోయిటరీ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ టైంలో రివైజ్ చేసుకోండి. కనుక బాగా చదువుకోవడం వల్ల మీకు 130+ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఏమీ చదువుకుండా అసలు ఆ రోజు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వాడేవడం అంటే వీడేవడం అంటే దాది చేసినంటే అవన్నీ తల్లో పెట్టుకొని వచ్చి కూర్చొని కూడా నాకు 123 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 వచ్చినాయి. కనుక ప్రయత్నం చేస్తే సాధించడం అనేది కష్టం కాదు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్. రీడ్, రివైజ్, ప్రాక్టీస్, అసెస్ అండ్ రీడ్. ఇదే అనమాట, కంటిన్యూషన్లో ఉంటుందన్నమాట, ఇదే సైకిల్ అనమాట. ఈ కంటిన్యూషన్ సైకిల్లో కానీ మీరు వరుసగా చదువుకుంటూ ఒక 2 సార్లు లేదా మ్యాక్సిమం ఒక 3 సార్లు కానీ మీరు దీన్ని రివైజ్ చేసుకోగలిగినారంటే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు డెఫినెట్గా వస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తారో నాకు తెలియదు, మరి మీరు నిజంగా హ్యాండ్ రైజ్ చేశారా లేకపోతే బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ అయిందో తెలియదు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. సార్ యాక్చువల్లీ లాస్ట్ టైము తెలంగాణ గురుకుల ఒక ప్రిపరేషన్ అయ్యాను, బట్ దానికి నేను అటెంప్ట్ చేయలేకపోయినా అకార్డింగ్ టు మై ఏజ్. కానీ వితౌట్ సింగిల్ బిట్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్